హలో గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు యాంతిక్ జోసెఫ్ జాన్సన్. ఓకే, గత 30 సంవత్సరాల నుంచి నేను ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్ అకాడమిక్స్లో కానివ్వండి, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ప్రతి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ని నేర్పిస్తూ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తున్నాం వాళ్ళలో. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు గుమిగూడున్నామంటే, ఓకే, ఈ ఆన్లైన్ సెషన్ ఎందువల్ల అంటే మీ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, ఓకే, మీ గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మీ కొరకు, ఓకే, మీ అడ్వాన్స్మెంట్ కొరకు, ఓకే, మీ భవిష్యత్తు కొరకు, మీ డెవలప్మెంట్ కొరకు, మీ ఎన్హాన్స్మెంట్ కొరకు, ఓకే, మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకే, సో ఆ ప్రోగ్రామే నైపుణ్య అన్నమాట. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ స్కూలింగ్ అనమాట, స్కూల్స్ చిల్డ్రన్కి. మేమేమో కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ గత 20 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాం అనమాట, ఐఏఎస్ ఐపీఎస్ దానికి. ఓకే, సో అందువల్ల నేను మీ ముందుకు వచ్చినాను. ఓకే, గత కొన్ని రోజుల నుండి మీకు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్, ఇండియన్ సొసైటీ ఇవన్నీ జరిగి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈరోజు మనము కాంపిటేటివ్ ఇంగ్లీష్ తీసుకోబోతున్నాం. ఓకే, ఇంగ్లీష్ అవసరమా లేదా, ఇంగ్లీష్ ఇంపార్టెంటా లేదా, మీరే చెప్పాలా. ఓకే, అయితే మనం క్లాస్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఎస్. ఓకే, సో ఫస్ట్ మీకు నేను ఆహ్వానం చెప్పాలి. ఓకే, వెల్కమ్ టు దిస్ సెషన్. ఓకే, మాస్టరింగ్ ఇంగ్లీష్ ద క్యూ టు అన్లాకింగ్ సక్సెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ చాలా అవసరం. అయితే ఇంగ్లీష్ని మనం మాస్టర్ చేసుకోవాలి, లేకపోతే వెనుకబడిపోతాం. వేరే వాళ్ళైతే ఎవరైతే ఇంగ్లీష్లో బాగుంటారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఓకే, మనకి ఛాన్స్ ఉంది ఇప్పుడు నేర్చుకోవడానికి. అందువల్ల మనం ఈరోజు దాన్ని మాస్టర్ చేసుకొని, ఓకే, ఒక ఇంగ్లీష్ని మనం మన స్ట్రెంగ్త్గా చేసుకొని, ఓకే, ముందుకు సాగుదాం. ఓకే, నా ముందే చెప్పినట్టు నా పేరు యాంతిక్ జోసెఫ్ జాన్సన్. నేను 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో సీనియర్ ఫ్యాకల్టీ ఫర్ ఇంగ్లీష్ అనమాట. ఓకే, ఇది చెప్పే ముందు నేను ఎందుకు టీచింగ్ లైన్లోకి ఎందుకు వచ్చాను, ఒక ఘటన జరిగింది. ఓకే, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మేము కాలేజ్ స్టార్ట్ చేయే ముందు ఒక యూనివర్సిటీలో అందరూ ప్రతి జిల్లా నుంచి, స్టేట్ నుంచి కూడా చాలామంది ఒక గుమిగూడి ఫస్ట్ ఇయర్ మేము ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళం. ఎందుకంటే ఒరిస్సా నుండి, మళ్ళీ కేరళ నుండి, కర్ణాటక నుండి, ఆంధ్ర నుండి, ఆంధ్రలో కడప నుండి, మరి కర్నూలు నుండి, ఓకే, అందరూ స్టూడెంట్స్ వచ్చి గుమిగూడి ఫస్ట్ ఇయర్ ఓన్లీ ఇంగ్లీష్ అనమాట. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకునే వాళ్ళం. అయితే ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూస్తే మనకి టీవీలో ఇన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఛానల్స్ లేవు. ఓకే, ఒకటే ఛానల్ ఉండేది, ఏంటంటే దూరదర్శన్ ఛానల్. సాటర్డే ఏమో తెలుగు సినిమా వచ్చేది, సండే ఏమో హిందీ సినిమా వచ్చేది. అయితే ఒకరోజు 3 months తర్వాత, మేము హాస్టల్లో ఉన్నప్పుడు 3 months తర్వాత ఎంటర్టైన్మెంటే లేదు. 3 months వరకు మాకు ఎంటర్టైన్మెంటే లేదు. అయితే ఆ 3 months తర్వాత ఒక సాటర్డే ఒక మంచి సినిమా వస్తుందని అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఓకే, అల్లూరి సీతారామరాజు ఆ సినిమా పేరు. అయితే నాకు బాగా గుర్తుంది, ఈ సంఘటన నేను మర్చిపోలేను. ఓకే, అయితే మేము మా ప్రిన్సిపల్ దగ్గరికి పోయి, ఫాదర్, మాకు ఈరోజు రేపు మంచి సినిమా ఉన్నది, ప్లీజ్ అల్లూరి సీతారామరాజు మేము చూస్తామంటే, నో, ఇక్కడ ఒక రూల్ ఉంది. ఓకే, ఇంగ్లీష్లో టెస్ట్ ఉంటుంది, టెస్ట్ తర్వాతనే మరి మేము ఏదైనా సినిమా, ఏదైనా ఎంటర్టైన్మెంట్ అని ఇస్తామని. ఓకే అనుకుని నేను నా మాతృభాష ఇంగ్లీష్ కాబట్టి నేను ఫాదర్ ముందు నిలబడి, ఓకే ఏదైనా అడగండి నేను చెప్పేస్తానని చెప్తే, నువ్వు కాదు వేరే అబ్బాయి. ఓకే,
ఆ అబ్బాయిని పిలిచారు. ఓకే, ఆ పేరు చెప్పాను, అబ్బాయి పేరు. ఆ అబ్బాయిని పిలిచి ఓకే, అబ్బాయి కర్నూలు నుంచి ఇక ఫాదర్ ముందల ప్రిన్సిపల్ ముందల నిలబడితే అబ్బాయి ఓకే ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను, ఈ సెంటెన్స్ కనుక నువ్వు ఇంగ్లీష్లో సరిగ్గా చెప్పినట్లయితే మీకు సినిమా పెడతా. అందరూ మేము ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్ ఉన్నాము. ఓకే, 3 months నుండి ఎంటర్టైన్మెంట్ లేదు. ఓకే, అందరు కాసుకున్నాను అనమాట, భాస్కర్ ఈ పర్సన్ ఏం చెప్తారని. ఓకే, సో మా ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, పోతే పోకుంటే రా. మళ్ళీ రిపీట్ చేస్తాను, పోతే పోకుంటే రా. దీన్ని నువ్వు ఇంగ్లీష్లో చెప్తే నేను సినిమా పెట్టేస్తా. ఈ అబ్బాయి టక్కని నోరు తెరిచి గోతే గోకుంటే కమ్ అన్నాడు. అవును, మీరు నవ్విరు కదా. ఎస్, మేము కూడా అప్పుడు నవ్వు రాలేదు, కానీ అందరు సర్ప్రైజ్ అయిపోయినాం, చాలా బాధగా ఉన్నాం. ఎందుకు, తప్పు కదా. ఎస్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎట్లా చెప్తాము, ఇఫ్ యూ వాంట్ గో అదర్వైజ్ కమ్ బ్యాక్. ఇంత సెంటెన్స్ చెప్తే చాలు, మాకు సినిమా వచ్చేది ఆ రోజు. కానీ రాలేదు. ఎందువల్ల అంటే ఆ అబ్బాయికి సరిగ్గా ఇంగ్లీష్ రాదు, నేర్చుకోలేదు, సరిగ్గా చెప్పలేకపోయాడు. గోతే గోకుంటే కమ్మన్నాడు. అయితే మేమందరం బాధపడేది చూసి ఆ అబ్బాయి రాత్రి వచ్చి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తావా అని నన్ను అడిగాడు. ఓకే అని నేను చాలా హ్యాపీగా అయిపోయాను. మేము రోజు కూర్చొని 1 గంట ఆయనతో కూర్చొని, సమ్టైమ్స్ 1.5 hour 2 hours కూర్చొని ఇంగ్లీష్ నేర్పించాను. అబ్బాయి ఇంగ్లీష్ నేర్చుకొని ఓకే, ఈరోజు ఆ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు. అంటే పెద్ద మనిషి అయిపోయారు ఇప్పుడు ఆయన కూడా 55 ఏజ్ ఉంటుంది ఆయన కూడా. ఓకే, యూఎస్లో పెద్ద స్థాయిలో ఉన్నాడు అబ్బాయి ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయాడు. ఓకే, నాకు మీకు ఎందుకు చెప్పాను ఈ ఇన్సిడెంట్ తెలుసా? అందరిలో ఒక పట్టుదల ఉంటే ఏదైనా నేర్చుకోగలం మనం. ఆ అబ్బాయికి ఆ రోజు వచ్చింది. మన యాటిట్యూడ్ ఏమంటే 2 విధాలుగా ఉంటుంది మన యాటిట్యూడ్. ఓకే, ఏదైనా చేయగలమని ఒక యాటిట్యూడ్ ఉంటుంది, లేకపోతే ఇది రాదని వదిలేస్తాం మనం. కానీ అబ్బాయికి మంచి యాటిట్యూడ్ ఉండే, నేర్చుకోగలము, ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోగలము, ఏదైనా మనిషికి ఏదైనా సాధ్యమని ఆయన తెలుసుకున్నాడు. And that's what he understood, that any human being can achieve anything. And that's the reason why he learned English. He mastered English. And today he is teaching English to so many people in the US. Okay? So, ఆ మనిషికి ఒక తప్పుడు వేసుకుందామా? గుడ్. ఎందుకు? ఆయన యాటిట్యూడ్ కోసము. సూపర్ యాటిట్యూడ్ కదా. మీరు కూర్చున్నారు కదా నా ముందల. ఓకే, ఆ సేమ్ యాటిట్యూడ్ మీలో ఉంటే ఓకే, ఏదైనా సాధించగలము. ఈరోజు విన్ని మరి రేపు మర్చిపోతే మరి ఏది పనికి రాదు మనకి. ఓకే, ఈరోజు నేను నేర్చుకుంటాను, ఏదైనా సాధ్యము. ఓకే, మనిషికి ఏదైనా సాధ్యమని మనం అనుకుంటే సాధించగలము. ఓకే, రెడీయా? మరి ఆ సేమ్ యాటిట్యూడ్ తోటి కూర్చోండి. ఓకే, మళ్ళీ మీకు ఫ్యూచర్లో కూడా ఏదైనా అర్థం కాకపోతే హెల్ప్ అడగొచ్చు. చాలామంది ఉన్నారు హెల్ప్ చేయడానికి. మళ్ళీ తిరిగి మీరు మాకు ఫోన్ చేసినట్లయితే ఫోన్ నెంబర్ పెడతాము. ఓకే, అడ్వర్టైజ్మెంట్లో ఉంటుంది. ఓకే, చూడండి, మళ్ళీ మాకు కాల్ చేయండి. ఏ విధంగా మేము మీకు సాయంగా ఉన్నట్లయితే మేము ఉంటాం. ఓకే, వీ విల్ హెల్ప్ యూ ఇన్ దాట్. ఓకే, ఎస్. ఓకే, సో నా పేరు తెలుసు కదా, లాస్ట్లో మళ్ళీ అడుగుతాను నా పేరు. ఓకే, అంతిక్ జోసెఫ్ జాన్సన్. యా, ఓకే. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ జాబ్స్. మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాము? ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? యాప్టిట్యూడ్ ఎందుకు నేర్చుకోవాలి? పాలిటీ ఎందుకు నేర్చుకోవాలి? ఎకనామిక్స్ ఎందుకు నేర్చుకోవాలి? హిస్టరీ ఎందుకు నేర్చుకోవాలి? అన్నీ దీనికోసమే కదా. రేపటి రోజు పెద్దగా అయినాక మనకి మంచి జాబ్ రావాలి. ఓకే, తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మరి మన పిల్లల్ని బాగా చూసుకోవాలి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, దేశం కోసం ఏదైనా బాగా చేయాలని అందరి కోరిక, అవునా లేదా? అందువల్ల మనం అందరం పని చేస్తున్నాం. ఓకే, ఇదంతా చదివేది అంతా దానికోసమే మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను గ్రాఫ్లో వేసాను. ఓకే, స్టూడెంట్స్ వర్సెస్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఒక
ఒక అందరికీ ఒక స్టైల్ ఉందన్నమాట. ఓకే, పోతే బైపీసీ చదవాలి, లేకపోతే ఎంపీసీ చదవాలి, లేకపోతే ఇంజనీరింగ్, లేకపోతే డాక్టర్, లేకుంటే వేస్ట్. అట్లా కాదు, ఆ మైండ్ సెట్ నుంచి మనము బయటికి రావాలి. ఓకే, చూడండి, ఎంపీసీ స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు, 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, ఆ 100 స్టూడెంట్స్కి జాబ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 50 ఉన్నాయి. ఇంత కాంపిటీషన్, డబుల్ కాంపిటీషన్ అనమాట. ఇది సర్వే అనమాట. ఓకే, మరి బైపీసీ స్టూడెంట్స్ చూడండి, మళ్ళీ 100, జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఇంతే. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ దేనో ఏదో చదువుతారు వాళ్ళు. ఓకే, ఎంఈసీ స్టూడెంట్స్ చూడండి, ఇంతే ఉన్నారు, 50. వాళ్ళకి జాబ్స్ చూడండి, ఆల్మోస్ట్ 18-19 లాగా. ఓకే, మరి సిఈసి, హెచ్ఈసి స్టూడెంట్స్, ఇప్పుడు ఆర్ట్స్ అంటారు, ఆర్ట్స్ హ్యూమానిటీస్ అంటారు, వాళ్ళ స్టూడెంట్స్ చూడండి. ఓకే, ఆల్మోస్ట్ ఓకే 25 నుంచి ఒక 40% ఉన్నారు అనుకోండి. ఎస్, ఒక 40%. వాళ్ళకి జాబ్స్ చూసారా, ఆల్మోస్ట్ 90% ఉంది. ఓకే, ఈ జాబ్స్ అందరూ ఎవరు కొట్టేస్తున్నారు తెలుసా, నార్త్ ఇండియాలో. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆర్ట్స్ చదువుతారు, అందువల్లే వాళ్ళకి ఏమొస్తుంది, ఈ జాబ్స్ గురించి తెలుసు వాళ్ళకి, టక్కని ఎగ్జామ్స్ రాస్తారు, వాళ్ళకి ఈ జాబ్స్ వస్తాయి అన్నమాట. అందుకనే మా 21st సెంచరీ ఐఎస్ అకాడమీ ఏం చేస్తుందంటే, వీఆర్ హెల్పింగ్ ద పీపుల్ టు అండర్స్టాండ్, ఓకే, వీఆర్ హెల్పింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జాబ్స్ అన్నమాట. ఓకే, జాబ్స్ ఎలా వస్తాయి, ఏది చదివితే తొందరగా జాబ్స్ వస్తాయని. ఓకే, ఇది అర్థమైందా? ఇది అర్థమైతే మనకి అర్థమైపోతుంది 10th క్లాస్ తర్వాత మనం ఏం చూస్ చేయాలనో. ఓకే, నీకు మంచి బ్రెయిన్ ఉంది, ఇంటలెక్ట్ ఉన్నది, ఒక డబ్బులు ఉన్నాయి, ఓకే, నేను డాక్టర్ అవుతా, వెళ్ళు, నో ప్రాబ్లం. ఓకే, నేను ఎంపీసీ, నాకు మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది, ఓకే, నేను పెద్ద కాలేజ్ చేరుతాను, ఐఐటి పోతాను అంటే, ఓకే, వెళ్ళు, నో ప్రాబ్లం. ఓకే, నేను చాలా యావరేజ్గా ఉన్నాను, ఓకే, నా స్తోమత కూడా అంత బాగాలేదు, ఓకే, నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావాలంటే, ఈజీగా పోవాలంటే ఇది అనమాట. అందుకని మాకు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఇలాంటి స్టూడెంట్స్కి ప్రోత్సహిస్తున్నాం అనమాట. ఓకే, గుడ్. మన కరియర్స్, ఇప్పుడు పాపులర్ కరియర్స్ అనమాట ఇవి. అంటే కరియర్స్ అంటే ఏ జాబ్ తీసుకోవాలి, ఏది చదవాలి, ఆ జాబ్కి చేరాలంటే ఏం చదవాలి, ఓకే, ఎక్కడికి మన చదువులంతా ఎక్కడికి వెళ్ళాలి. ఓకే, ఐఐటి, జేఈ, నీట్, క్లాట్, ఐపీ మ్యాట్, ఓకే, సివిల్స్ ఉంది, క్యూట్ ఎగ్జామ్స్ అన్ని, నిఫ్ట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఓకే, నేషనల్ ఎన్డీఏ, డిఫెన్స్, ఓకే, బీడెస్. ఇది కెరీర్ ఆప్షన్స్ అనమాట, మనకి ఉన్న కెరీర్ ఆప్షన్స్ మన ఆంధ్ర, తెలంగాణ, ఇండియాలో. ఓకే, బాగా చూడండి. ఓకే, ఎప్పుడైనా ఇది వినకపోతే గూగుల్ చేయండి, ఓకే, తెలుసుకోండి దీని గురించి, కొంచెం చెప్తా కూడా దీని గురించి. ఓకే, ఐఐటి జేఈ మీన్స్ వాట్ ఈస్ దిస్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఇంజనీరింగ్. ఓకే, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఓకే, ఐఐటి, దీన్ని నీట్ అంటాం. ఓకే, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నీట్. ఇంజనీరింగ్, మ్యాథ్స్ అండ్ సైన్స్, చాలామంది వెళ్తారు దీనికి. ఐఐటీలోకి వస్తే అద్భుతమే. ఓకే, దానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కొట్టగలరంటే కొట్టండి. ఓకే, మళ్ళీ యూపీఎస్సి. ఓకే, యూపీ ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ పేపర్ 2లో ఏముంటుంది, ఓకే, అది చెప్తాను. ఓకే, మరి క్లాట్ ఎగ్జామ్, ఇదేంటి, నేషనల్ లెవెల్ గవర్నమెంట్ ఎంట్రన్స్ ఫర్, ఓకే, 22 నేషనల్ లా యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. క్లాట్ ఎగ్జామ్ రాస్తే మనకి, ఓకే, దీస్ స్కోర్స్ ఆర్ యూస్ ఫర్ డిఫరెంట్ అడ్మిషన్స్ ఇన్ ద లా కాలేజ్ అనమాట. క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్, క్లాట్ ఎగ్జామ్. మీరు ఇంటర్మీడియట్ తర్వాత రాయొచ్చు ఇది ఎగ్జామ్. డిఫరెంట్ ఆప్షన్స్, కెరియర్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఓకే,
దెన్ IPMAT, ఓకే, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, IPMAT, ఓకే. ఇది కనుక మనం ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయినట్లయితే ఈ యూనివర్సిటీస్లోకి వెళ్తాం మనం, IIMs. ఓకే, సో చూడండి. ఓకే, మరి క్యాట్ ఎగ్జామ్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఓకే. కామన్ అడ్మిషన్ టెస్ట్లో ఏమేమి ఉంటాయి? పారాజంబుల్స్, ఆడ్ సెంటెన్సెస్, సమ్మరీస్, రీడింగ్స్, కాంప్రిహెన్షన్స్, ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, ఓకే, క్వాంటంలో ఓకే క్వాంట్స్, మోడర్న్ మ్యాథమెటిక్స్, ఇవన్నీ. ఇది ఒక సిలబస్ అన్నమాట, క్యాట్ సిలబస్, ఓకే. ఇది చాలా దగ్గరగా చూడండి దీన్ని, ఓకే. మళ్ళీ క్యూట్ ఎగ్జామ్, కామన్ యూనివర్సిటీ అంటే ఏదైనా యూనివర్సిటీస్లోకి వెళ్ళాలంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఇది కామన్ యూనివర్సిటీ ఎగ్జామ్ అనమాట. సెంట్రల్ యూనివర్సిటీస్ ఎగ్జామ్ టెస్ట్, క్యూట్, ఓకే. అది అక్రాస్ ఇండియా ఏ యూనివర్సిటీలోకి వెళ్ళాలైనా ఈ ఎగ్జామ్ రాయాలి మనం, క్యూట్ ఎగ్జామ్. ఇది కూడా ఒక కెరియర్ అనమాట, మన కెరియర్ని చూస్ చేసుకోవచ్చు మనం, ఓకే. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ, ఓకే, ఇది బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్, ఓకే, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, ఓకే. ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఇప్పుడు చాలా చాలా పాపులర్ అయిపోయింది ఇది, ఓకే. ఇవి కూడా చేయొచ్చు మనం, దీన్ని నిఫ్ట్ అంటారు, ఓకే, నిఫ్ట్ ఎగ్జామ్. ఇవన్నీ కెరియర్స్ అనమాట, ఓకే. ఓకే, కోర్సెస్ ఇంటర్మీడియట్ అప్పుడు మన కోర్స్, ఓకే, ఏం చదవాలి, ఏం ఎగ్జామ్ రాయొచ్చు అనమాట, ఓకే. IAS ఫౌండేషన్, క్లాట్, క్యూట్, IPMAT, నిఫ్ట్, బి డిజైన్, ఓకే, బ్యాచిలర్ ఇన్ డిజైనింగ్, NDA, SSC అండ్ దెన్ JEE, హోటల్ మేనేజ్మెంట్. యా, మరి డిగ్రీ చేస్తున్నప్పుడు మనం ఏ కోర్సెస్ చేయొచ్చు, ఓకే. IAS, ఓకే, ఫౌండేషన్ అండ్ అడ్వాన్స్డ్, IAS అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఓకే, CAPF, CDS, క్లాట్, క్యూట్, SSC, RRB బ్యాంక్, ఓకే, TSPSC, ఓకే, APPSC, మీకు ఇది పనికి వస్తుంది, ఓకే. అండ్ దెన్ క్యాట్ ఫౌండేషన్. సో వన్ నేషన్ వన్ కరికులం మా యొక్క, ఓకే, ఈసారి మనం తీసుకుపోయేది వన్ నేషన్ వన్ కరికులం. ప్రతి ఎగ్జామ్కి ఒక పోర్షన్ ఉంటుంది అనమాట, వాళ్ళకి సిలబస్ ఉంటుంది. అయితే మేమేం చేసామంటే చాలా యూనిక్ అనమాట, ఇంకా ఎవరు చేయలేదు ఇది, ఓకే. మా డైరెక్టర్స్ అందరు కూర్చొని ఆలోచించారు, ప్రతి ఎగ్జామ్కి ఏదో కావాలి, అందరూ ప్రతి యూనివర్సిటీస్ ప్రతి ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏదో అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారని చాలా రీసెర్చ్ చేసి ఈ విధంగా వన్ నేషన్ మన ఇండియా, వన్ నేషన్ వన్ కరికులం, ఒకటే కరికులం పెడితే అందరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు అని మా థాట్ అనమాట, ఓకే. మా డైరెక్టర్స్కి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ఆలోచనతో వచ్చినందుకు స్టూడెంట్స్కి చాలా ఈజీ అయిపోతుంది. ఇది వేరే ఇది చదువుతున్నా అరే ఇది చదివిన తర్వాత ఇది దానికి పనికిరాదు అని చాలామంది అట్లా అనుకుంటారు, ఓకే. అది మా దగ్గర అట్లా కాదు, వన్ నేషన్ వన్ కరికులం. మా కరికులం చదివినట్లయితే ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు, అలాంటి ఆలోచనతోటి వచ్చామన్నమాట మేము, ఓకే. సో డ్యూరింగ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఇది ఇస్తున్నాం, ఓకే. దేని కొరకు? రేపటి లీడర్స్ కొరకు మేము మిమ్మల్ని తయారు చేస్తున్నాం అనమాట, ఓకే. మా తర్వాత మీరే కదా, ఓకే. ఈ ఈ కంట్రీని చూసుకోవాలా, మీరు స్టేట్ని చూసుకోవాలా, సిటీని చూసుకోవాలా, మీ ఫ్యామిలీని చూసుకోవాలా, అవునా లేదా, ఓకే. అయితే ఒకసారి బాగా చూసుకోండి, ఓకే. గుడ్.
ఇది ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఎంపీసీలో దీనికి ఐఐటి, జేఈ, ఎంసెట్, క్లాట్, సివిల్స్ ఫౌండేషన్ రాయొచ్చు ఎగ్జామ్. బైపీసీలో నీట్. ఓకే, దాని ఎంఈసీ తీసుకుంటే క్లాట్, క్యూట్, సివిల్స్ ఫౌండేషన్ ఇది చేయొచ్చు. సిఈసి తీసుకున్నట్లయితే క్లాట్, క్యూట్, సివిల్స్ ఎగ్జామినేషన్. ఓకే, హెచ్ఈసి తీసుకున్నట్లయితే క్లాట్, క్యూట్ అండ్ సివిల్స్ ఫౌండేషన్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి చాలా కామన్గా ఉంది. ఓకే, ఏదో కామన్గా ఉంది చూడండి. ఓకే, మీరు ఏదైనా చేయాలనుకుంటే ఎక్కడైనా ఈ ఎగ్జామ్ ఎక్కడైనా రాయాలనుకుంటే ఏం చేయాలో చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ చూడండి. చూశారు కదా. ఓకే, మరి మీరు డిగ్రీకి వెళ్ళినారనుకోండి ఇంటర్మీడియట్ తర్వాత బీఏలో, ఇన్ కేస్ బీఏ తీసుకుంటే ఏముంటుంది, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అలాంగ్ విత్ సివిల్స్. ఓకే, సివిల్స్ రాయొచ్చు, ఆ తర్వాత క్యాట్ రాయొచ్చు, క్లాట్, క్యూట్ రాయొచ్చు. ఓకే, బీఏలో మళ్ళీ హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అలాంగ్ విత్ సివిల్స్, అప్పుడు సివిల్స్ రాయొచ్చు, క్యాట్, క్లాట్, క్యూట్ కూడా రాయొచ్చు. ఓకే, బీకామ్ తీసుకున్నాం అనుకో. ఓకే, కంప్యూటర్స్ అప్లికేషన్ వస్తుంది అలాంగ్ విత్ సివిల్ ఫౌండేషన్. అప్పుడు ఏం ఎగ్జామ్ రాసుకోవచ్చు, క్యాట్, క్లాట్, క్యూట్. ఓకే, చూడండి కామన్గా ఏముందో చూడండి. ఓకే, మీకు ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ మీకు ఏదైనా అర్థం కాలేదు, హెల్ప్ కావాలంటే మమ్మల్ని కాల్ చేయొచ్చు. ఓకే, 21st Century IAS అకాడమీకి కాల్ చేయొచ్చు. వెబ్సైట్లోకి వెళ్తే మా నంబర్స్ ఉంటాయి. ఓకే, లేకుంటే మీ ప్రిన్సిపల్స్ని వాళ్ళని అడగండి, చెప్తారు. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసాము. ఓకే, దేశంలో జరుగుతున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మనం చూసాము, తెలుసుకున్నాము ఇప్పుడు. ఓకే, గుర్తుంది కదా మీకు. ఓకే, ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ సిలబస్ ఏముంది ఇప్పుడు దాకా మనకు అర్థమై ఉంటుంది. ఓకే, కొన్ని చూద్దాం. ఓకే, ఓకే, యూపీఎస్సీ సిలబస్ ఫర్ ఓకే పేపర్ 1కి ఏముంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి. ఇది ప్రిలిమ్స్ పేపర్ 1. సార్ మీకు తెలుసా యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ఎన్ని ఎగ్జామ్స్ రాయాలనో? ప్రిలిమ్స్, ఓకే, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, 3 ఎగ్జామ్స్. మరి ప్రిలిమ్స్ పేపర్ 2కి చూసారా, కాంప్రిహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. పేపర్ 1 ఇది పేపర్ 2. పేపర్ 2లో ఏముంది, కాంప్రిహెన్షన్ ఉంది, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ అబిలిటీ అండ్ బేసిక్ న్యూమరసీ. ఒకసారి చూడండి. గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, యూపీఎస్సీ మెయిన్స్, ప్రిలిమ్స్ మీరు కనుక సక్సెస్ఫుల్గా ఉంటే ఓకే మీరు మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్లో ఏముంటుంది, ఎస్సైజ్ ఉంటాయి. ఓకే, ఎస్సైజ్ ఏమి, జనరల్ స్టడీస్ 1 ఏముంటుంది, ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ, జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. ఓకే, జనరల్ స్టడీస్ 2లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా జనరల్ స్టడీస్ 4 ఎథిక్స్, ఇంటగ్రిటీ, యాప్టిట్యూడ్. ఓకే, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటుంది, ఆప్షనల్ సబ్జెక్ట్. మరి దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఇవన్నిటికీ ఏం కావాలి మనకి, ఇంగ్లీష్. వెరీ గుడ్. ఓకే, యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే ఇవన్నీ మనకి పోస్టింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇన్ని ఉంటాయి. ఓకే, ఐఏఎస్, ఐపీఎస్ అందరికీ తెలుసు అనమాట. ఐఎఫ్, ఫారెన్ సర్వీస్, ఓకే, రైల్వే మేనేజ్మెంట్, చాలా ఉంటాయి ఇట్లా. ఓకే, మన ర్యాంక్ బట్టి మనకి వస్తాయి అన్నమాట ఈ పోస్టింగ్స్. ఓకే, సో
యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 28 to 32 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఈ క్లాట్ ఎగ్జామ్స్. ఓకే, కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్ అండ్ క్వాంట్. ఓకే, ఇంగ్లీష్ ఏముంటాయి, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉందా దీంట్లో? ఓకే, క్లాట్ సిలబస్లో, ఎగ్జామ్ సిలబస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, 1 2 3 4 5. ఓకే, చూసుకోండి ఒకసారి. క్వాంట్ అంటే మ్యాథమెటిక్స్. ఓకే, లీగల్ రీజనింగ్ అంటే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, లా. ఓకే, లాజికల్ రీజనింగ్ అంటే మన మెంటల్ ఎబిలిటీ. ఓకే, కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతున్నాయి దాని గురించి. ఓకే, కెరియర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ క్లాట్. మనకి క్లాట్ ఎగ్జామ్ ఓకే సక్సెస్ఫుల్గా ఉంటే ఆ తర్వాత చదివినట్లయితే ఏముందో ఇక జాబ్స్ ఉంటాయి. లో ఫర్మ్స్, కార్పొరేట్స్లో జడ్జ్ కావచ్చు మనం. ఓకే, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్లో ఉండవచ్చు, రీసెర్చర్గా, ప్రొఫెసర్గా ఉండొచ్చు. ఓకే, యూపీఎస్సీ కూడా రాయొచ్చు దాని తర్వాత, ఈ క్లాట్ చేసిన తర్వాత. ఓకే, దెన్ ఐపీ మ్యాట్ సిలబస్. ఐపీ మ్యాట్ సిలబస్ చూడండి. సిలబస్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఎంసీక్యూస్ ఉంటాయి క్వాంటిటేటివ్. దెన్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత లాజికల్ రీజనింగ్. ఓకే, అండ్ ఇక్కడ చూసారా ఇది ఇంపార్టెంట్, వర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్. దీంట్లో కూడా ఐపీ మ్యాట్ సిలబస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట సిలబస్లో. ఓకే, ఇది ఐపీ మ్యాట్ గురించి. మరి క్యాట్ ఎగ్జామ్ అప్పుడు స్టార్టింగ్లో కూడా చెప్పాను మీకు, పారాజంబుల్, సార్టింగ్, సెంటెన్స్, సమ్మరీ, రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్ ఇంగ్లీష్ అనమాట. వర్బల్ ఎబిలిటీ, ఇది వర్బల్ ఎబిలిటీ, ఇది అంతా మ్యాథమెటిక్స్. ఓకే, యా చూశారు కదా. క్యూట్లో సిలబస్. ఓకే, సెక్షన్స్, నేమ్ అండ్ సెక్షన్. క్యూట్ సిలబస్లో ఓకే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సెక్షన్ 1A 1Bలో లాంగ్వేజెస్ ఉంటుంది, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, బుక్స్ గురించి ఆథర్స్. ఓకే, బుక్స్ గురించి నేమ్ ఉంటుంది. ఓకే, ఇదేమో మీ డొమైన్ సబ్జెక్ట్స్ ఉంటుంది. ఓకే, నా ఫోకస్ అంతా ఇక్కడ అనమాట, ఇంగ్లీష్ మీద. ఓకే, సెక్షన్ 1A 1Bలో ఇంగ్లీషే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది చూసారా, రీడింగ్ కాంప్రిహెన్షన్ మీ అకాడమిక్స్లో కూడా ఉంటుంది ఇది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే కొంచెం లోతుగా ఉంటుంది నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీ. ఓకే, వీళ్ళది ఎగ్జామ్. ఓకే, సిలబస్ చూడండి. జనరల్ ఎబిలిటీ టెస్ట్, క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్, సిచ్యువేషన్ టెస్ట్. ఓకే, జనరల్ ఎబిలిటీ టెస్ట్లో ఓకే వర్బల్ అండ్ అనలిటికల్ అబిలిటీస్. ఓకే, వర్బల్ అంటే మనది. దీనిలో కూడా చూడండి 70% సెక్షన్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్. చూసారా, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. 40 క్వశ్చన్స్ వస్తాయి మనకి. 100 క్వశ్చన్స్లో 40 మందే ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో సెక్షన్స్లో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 40, కమ్యూనికేషన్ ఎబిలిటీ, కాంప్రిహెన్షన్ 40 క్వశ్చన్స్. ఓకే, అయితే చూసారా ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటే మనకి. ఓకే, సో వాట్ ఈస్ ద కామన్ ఇన్ ఆల్ దిస్ సిలబై? ఈ సిలబస్ మొత్తంలో మనకి ఏం అర్థమైంది? కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఓకే, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఓకే, లీగల్ రీజనింగ్. ఓకే, అండ్ ఇంగ్లీష్ని సపరేట్గా వేసిన నేను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ రావాలనుకుంటే కూడా ఇంగ్లీష్ రావాలి, లేకపోతే ఇవి అర్థం కాదు మనకి. ఓకే, ఇవన్నీ మనకి ఇంగ్లీష్లో ఇవన్నీ మంచి బుక్స్ అన్నీ దేనిలో ఉన్నాయి? ఇంగ్లీషే ఉన్నాయి. ఓకే, ఇంగ్లీష్ బాగా వచ్చినట్లయితే ఇవన్నీ బాగా అర్థమవుతుంది. ఓకే, బాగా అర్థమైతే ఏమవుతుంది? బాగా చదువుతాం మనము, ఎగ్జామ్లో క్వశ్చన్స్ బాగా అర్థమవుతుంది మనకి. ఓకే, ఖచ్చితమైన ఆన్సర్స్ కూడా రాస్తాం మనం. ఓకే, అందుకనే
ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్కైనా చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? ఓకే, సో నేనేమంటున్నానంటే స్ట్రాంగ్ ఎంఫసిస్ ఇంగ్లీష్ ఇస్ క్రూషియల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఒకసారి చదవండి మీరు ఇది. ఓకే, గట్టిగా ఎవరైనా ఒక చదవండి, మీ దగ్గర ఉన్నారు, గట్టిగా చదవండి. ఓకే, స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ ఇంగ్లీష్ ఇస్ క్రూషియల్. క్రూషియల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఇంగ్లీష్. ఏ ఎగ్జామ్కైనా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ నాట్ ఓన్లీ టెస్ట్స్ language proficiency, but also enhances comprehension skills, vital for other subjects. ఓకే, కాంప్రిహెన్షన్ స్కిల్స్ అప్పుడు చెప్పినా కదా ఇది చాలా ఇంపార్టెంట్ అని ప్రతి గత స్లైడ్లో. ఓకే, కాంప్రిహెన్షన్ స్కిల్స్ అంటే ఏంది? కాంప్రిహెన్షన్ స్కిల్స్ అంటే ఏంది? ఒక ప్యాసేజ్ని, ఓకే, ఏదైనా ఒక స్టోరీని, ఏదైనా టాపిక్ని పూర్తిగా అర్థం చేసుకునేదే కాంప్రిహెన్షన్ స్కిల్స్ అనమాట. ఓకే, కొంచెం అర్థమైతే మనకు అర్థం కాదు. ఓకే, కాంప్రిహెన్షన్ స్కిల్స్ అంటే మొత్తం అర్థం చేసుకోవడం, మొత్తం టాపిక్ని అర్థం చేసుకోవడము. ఓకే, దాన్ని అంటారు కాంప్రిహెన్షన్ స్కిల్స్. మనకు మొత్తం అర్థమైంది అనుకోండి, ఏది అడిగినా మనం టక్ అని చెప్పేస్తాం. ఎందుకు? మొత్తం అర్థం అయింది కాబట్టి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ సరిగ్గా రాలేదనుకోండి, ప్రతి లైన్ ఇట్లా చదువుతాం మనం. 1 లైన్ తర్వాత 1 లైన్, 1 లైన్ తర్వాత 1 లైన్, 1 లైన్ తర్వాత 1 లైన్ చదివితే మనకి ఏం అర్థం కాదు. అడిగిందేమో వాళ్ళ క్వశ్చన్ మధ్యలో మొత్తం జీర్ణం చేసుకొని మనము దాన్ని ఆన్సర్ చేయాలి. మరి మనకి అర్థం కాకపోతే, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు అండర్స్టాండ్ అండ్ ఇఫ్ యూ నాట్ అండర్స్టూడ్ ద పర్టిక్యులర్ ప్యాసేజ్, ఓకే, కాంప్రిహెన్షన్లో, ఓకే, దెన్ హౌ విల్ యూ ఆన్సర్ ద క్వశ్చన్స్? వేరే వాళ్ళైతే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి వస్తుంది సీటు, మీకు రాదు. అందువల్లే ఇంగ్లీష్ బాగా రావాలి. ఇంగ్లీష్ బాగా రావాలంటే బాగా నేర్చుకోవాలి. దేని కొరకు నేర్చుకోవాలి? కాంప్రిహెన్సివ్ స్కిల్స్ కోసం నేర్చుకోవాలి. ఏదైనా మనకి మొత్తంగా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ రావాలి. అప్పుడే మనం ఏ ఎగ్జామ్లో అయినా రాణిస్తాం. ఏ ఎగ్జామ్ అయినా కానీ, మీరు సోషల్ స్టడీస్ ఉండండి, సైన్స్ ఉండండి, మ్యాథ్స్ ఉండండి, ఏదైనా మనం మంచిగా రాయాలంటే ఇంగ్లీష్ రావాలంతే. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అంతా ఇంగ్లీష్లోనే కదా ఉండేది. ఓకే, సో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మాస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ క్యాన్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ ఎ క్యాండిడేట్. అంటే మీరు క్యాండిడేట్స్ ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ క్వశ్చన్స్. ఇంటర్ప్రెట్ అంటే ఏంది? ఇంత పెద్ద వర్డ్ వాడారు సార్ మీరు. ఇంటర్ప్రెట్ అంటే ఏంది? ఇంటర్ప్రెట్ అంటే క్వశ్చన్లో ఎగ్జామినర్ ఏం అడుగుతున్నారంటే గ్రహించడం, లోతుగా తెలుసుకోవడం. లోతుగా తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఏ విధంగా జవాబు రాయాలి, ఎగ్జామినర్కి కావాల్సిన జవాబే చెప్పాలి, ఎగ్జామినర్కి కావాల్సిన జవాబే మనం రాయాలి అని మనకి అర్థమైపోతుంది అనమాట. అందువల్లే ఇంటర్ప్రెట్ చేయాలి. లేకపోతే క్యాండిడేట్స్ ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ చేయలేదనుకోండి, మనకు అర్థమయ్యేటట్టు రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసేజ్లో, ఓకే, మన భూమి గుండ్రంగా లేదు, ఫ్లాట్గా ఉందని చెప్పారనుకోండి. ఓకే, క్వశ్చన్ అడిగారు, సో మనం ఏం రాస్తాము? సైన్స్లో మనం చదివాము, సోషల్ సైన్స్లో చదువుతాము మనము ఏమని, గుండ్రంగా ఉందని. కానీ ప్యాసేజ్లో ఏముంది? ఫ్లాట్గా ఉందని. సో ఏం రాయలేము మనం అప్పుడు ఆన్సరు? ప్యాసేజ్లో ఉన్నదే రాయాలి. దాన్నే ఇంటర్ప్రెట్ అంటారు. ఓకే, దాన్నే ఇంటర్ప్రెట్ అంటారు. ప్యాసేజ్లో ఏముందో అదే అర్థం చేసుకొని అదే రాయాలి. తప్పు కదా సార్? తప్పే, కానీ ప్యాసేజ్లో ఏముంది అదే రాయాలి. అదే ఎగ్జామినర్కి కావాల్సి. తెలుసు, తప్పు దారి పట్టిస్తారు మనల్ని తప్పు దారి పట్టించడానికే వాళ్ళు ఎగ్జామ్లు పెడతారు. ఓకే, వి షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. ఆ ట్రాప్లో మనం పడకూడదు. ఓకే, చాలా ఇంటర్ప్రెట్ చేసి అర్థం చేసుకొని ఎగ్జామ్ రాయాలి, ఆన్సర్స్ రాయాలి. ఓకే, అండ్ దెన్ ఇంటర్ప్రెట్ ద క్వశ్చన్స్. వెరీ గుడ్. కన్స్ట్రక్టివ్ ఇఫెక్టివ్ రెస్పాన్సెస్. కన్స్ట్రక్ట్ అంటే ఒక టాపిక్ ఇచ్చారు, దాన్ని మనము
డెవలప్ చేయాలి. ఎన్ని వర్డ్స్ రాయాలి? 1000 వర్డ్స్ అంటారు ఎప్పుడైనా, 500 వర్డ్స్ అంటారు, 2000 వర్డ్స్ అంటారు. రాయాలి కదా, దాన్నే కన్స్ట్రక్షన్ అంటారు. ఓకే, ఇది టాపిక్ అడిగారా, ఓకే ఓకే, దాన్ని ఇప్పుడు నేను కన్స్ట్రక్ట్ చేయాలి, ఎస్సేస్ రాయాలి, అర్థవంతంగా రాయాలి. వాళ్ళు ఎగ్జామినర్కి ఏం కావాలనో, ఓకే ఇది కావాలనా, ఓకే ఇది అడుగుతున్నారా అని అర్థం కావాలంటే మనకి ఇంగ్లీష్ రావాలి. ఓకే ఓకే, మనకు తెలుగులో అర్థమైపోయింది అనుకోండి, తెలుగులో రాస్తే తెలుగులో రాసినట్టు ఉంటుంది. ఎగ్జామినర్కి అట్ట ఉండకూడదు. గ్రామర్ కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పినా కదా దీనికి ముందు స్లైడ్లో చెప్పిన, గ్రామర్ కూడా చాలా ఇంపార్టెంట్. కామాలు పెట్టకపోతే, ఫుల్ స్టాప్లు పెట్టకపోతే తప్పు, అంతే. గ్రామర్ రూల్స్ చెప్తున్నది. ఎవరైతే కామాలు సరిగా పెట్టారో, ఫుల్ స్టాప్లు సరిగా పెట్టారో వాళ్ళు నెగ్గుతారు. ఓకే, అందుకనే చాలా ఈజీగా తీసుకోకూడదు ఇంగ్లీష్ని, ఇంగ్లీష్ గ్రామర్ని. చాలామంది హార్డ్ అంటారు కానీ చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. చెప్తాను నేను ఎట్లా, ఎందుకు ఈజీ అవుతుంది. ఓకే, సో అండ్ పెర్ఫామ్ వెల్ ఇన్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూస్లో బాగా రాణించాలంటే ఇంగ్లీష్ బాగా రావాల్సిందే. ఓకే, ఇంగ్లీష్ రాలేదనుకోండి ఇంటర్వ్యూలో బాగా చేయలేము. సార్ నేను తెలుగులో చెప్తా, చెప్పు. ఇంటర్వ్యూ పర్మిషన్ ఇస్తే చెప్పు, తెలుగులో చెప్పు అని వాళ్ళకి అర్థమవుతుంది సరిగా. కొన్ని వర్డ్స్ ఉంటాయి ఇంగ్లీష్లోనే ఉంటాయి, కాన్స్టిట్యూషన్లో ఉన్న కొన్ని వర్డ్స్ అన్నీ ఓకే ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఎందుకంటే చదివేటప్పుడు మనం ఇంగ్లీష్లో చదవం కాబట్టి, మంచి మంచి బుక్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, అయితే ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, మీ ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా బాగా రావాలంటే, ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా బాగా నేర్చుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓకేనా పిల్లలు? యా, అర్థమైంది కదా? యా, ఎస్. ఓకే, సో రీజనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రీజనింగ్ అంటే దీనికి ముందు చెప్పినా కదా. ఓకే, సో రీజనింగ్ కూడా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఏ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికోసం ఇది రీజనింగ్ కూడా చేయాలంటే ఇంగ్లీషే రావాలి. ఎందుకంటే అర్థం కాదు, లాజిక్ అర్థం కాదు, ఫస్ట్ సెంటెన్స్ అర్థం కాదు, సెకండ్ సెంటెన్స్ అర్థం కాదు, కన్క్లూజన్ ఏం రాయాలి అర్థం కాదు, రీజనబుల్గా ఉండదు మన ఆన్సర్స్. ఓకే, ఇవన్నీ ఉండాలంటే, రీజనింగ్ కూడా ఉండాలంటే ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. అది చెప్దామని అందుకని ఇది వేసిన అనమాట. ఓకే, మీకు తెలవాలని. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంఫసిస్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, క్వాలిటీస్ లైక్ కమ్యూనికేషన్ అంటే ఏంది? ఓకే, లాంగ్వేజ్ అర్థమైందా మీకు? ఓకే, టీమ్ వర్క్, అందరితో కలిసి పనిచేయడం. ఓకే, అడాప్టబిలిటీ అంటే మనల్ని ఒక టీంలో వేశారు, దానిలో మనము అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, నువ్వు ఇప్పుడు ఐఏఎస్గా నువ్వు పోయి అక్కడికి యూపీలో పనిచేయాలి, లేదు నేను తెలంగాణలో ఉంటానంటే కుదరదు, ఇవ్వరు, తీసేస్తారు మిమ్మల్ని. అడాప్టబిలిటీ అంటే ఏ ప్రాంతంకైనా మనము అనుకూలంగా మన బాడీని మనల్ని అడాప్ట్ చేసుకోవడం అనమాట. ఓకే, ఎవరితోటైనా జీవించడానికి మనం సిద్ధంగా ఉండాలి, ఏ వాతావరణమైనా జీవించడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, ఎవరితోటైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి, దాన్ని అడాప్టబిలిటీ అంటారు. ఓకే, సో ఎప్పుడు పనికి వస్తుంది? కీ రోల్ డ్యూరింగ్ ఇంటర్వ్యూస్. ఓకే, మీరు ఇంటర్మీడియట్ చేస్తారు, కరెక్ట్, డిగ్రీ చేస్తారు, దాని తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారుగా. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సాఫ్ట్ స్కిల్స్ బాగా నేర్చుకోండి. ఓకే, సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంది? మామూలు జెనరిక్ స్కిల్స్ అనమాట. బాగా మాట్లాడడము, అందరితో కలిసి ఉండడము, భేదాలు చూపించకుండా ఉండడము. ఓకే, సోషల్ స్కిల్స్, అందరితో మాట్లాడాలి, ఎవరితో ఆడాలి. ఓకే, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు. క్రిటికల్ థింకింగ్ అంటే డిఫరెంట్గా థింక్ చేయాలి. ఓకే, ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఓకే ఎలా డిఫరెంట్గా ఆలోచించాలి, దీన్ని ఎట్లా డిఫరెంట్గా సాల్వ్ చేయాలి, ఇవన్నీ
సాఫ్ట్ స్కిల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చినామండి. ఓకే, జనరల్ ఇంగ్లీష్, ఓకే, గ్రామర్ టాపిక్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీ ఉంటుంది అన్నమాట ఇది. చూడండి, వొకాబులరీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్. ఓకే, మనకి గ్రామర్ అంతా బాగా వచ్చిన తర్వాత ఓకే ఓకే, సెంటెన్స్ కరెక్షన్ ఇవన్నీ, ఇది గ్రామర్. ఓకే, ఆ తర్వాత మనకి ప్రిసైజ్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ ఇవన్నీ నేర్పించుంటారు మీకు స్కూల్స్లో. ఓకే, సెంటెన్స్ అరేంజ్మెంట్స్, ఓకే, జంబుల్ సెంటెన్సెస్, అంతా ఎందుకు, మన బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, మనకు మొత్తం అర్థమవుతుందా లేదా, కాంప్రిహెన్షన్గా అర్థమవుతుందా లేదా, పూర్తిగా అర్థమవుతుందా లేదా అని తెలుసుకుంటారు వాళ్ళు. ఓకే, తెలవడానికి ఈ ఎగ్జామ్ అన్నమాట. ఓకే, మనల్ని వాళ్ళు ఆ విధంగా టెస్ట్ చేస్తారన్నమాట. ఓకే, మరి రీడింగ్ కాంప్రిహెన్షన్ అన్నిటికన్నా ముఖ్యమైనది రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్లో క్వశ్చన్స్ అడుగుతారు, నీకు ఎలా అర్థమైంది రాయాలి, కథం, అంతే. ఓకే, ఈ సముద్రాన్ని మనము దాటాలి. ఎందుకు సముద్రం అని అంటే చాలా పెద్దది, ఎన్ని సంవత్సరాలు మనం చేసినా ఇంకా కాస్త నేర్చుకుంటూనే ఉంటాం మనం. ఇప్పటికీ నేను 30 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాను. ఓకే, అయినా కానీ నాకు పూర్తిగా వస్తుందని అనుకోను. ఎందుకంటే రోజు ఏదో ఒకటి మార్పు జరుగుతుంది ఇంగ్లీష్లో, గ్రామర్లో, దాన్ని మనం రోజు తెలుసుకోవాలి. అందుకని రోజు నేను పేపర్ చదువుతాను. ఓకే, కొత్త వర్డ్స్ నేర్చుకుంటాను, కొత్త కల్చర్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ కల్చర్. ఓకే, ఎందుకంటే నేను వేరే వాళ్ళకి బోధించాలంటే మరి నాకు తెలియదు కదా. అరే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, మీరు 50 సంవత్సరాలు ఎందుకు నేర్చుకోవాలి అట్లా అనుకునే వాళ్ళు కూడా జీవించవచ్చు. కానీ నేను ఎవరికైనా బోధిస్తున్నప్పుడు నాకు సరిగ్గా రావాలి, ఆ తర్వాత నేను నేర్పిస్తాను. అయితే మీరు ఎంత నేర్చుకోవాలి చెప్పండి. ఓకే, ఎగ్జామ్స్ రాయాలి కదా, ఇంటర్మీడియట్ చదవాలి, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అంటే చాలా కష్టపడాలి, బాగా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం. ఇది చూసుకున్నారా ఏమేమి ఉంటుంది అని మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే, ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. నేను కాస్తసేపు ఇక్కడ ఓకే కొంచెం స్పెండ్ చేస్తాను ఇక్కడ. ఓకే, వర్డ్స్ అంటే పదాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు పదాలు చాలా ఇంపార్టెంట్? ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్పాను అనుకోండి, ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, సార్ మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ సార్ అని అడుగుతారు. ఓకే, నేను చెప్తాను ఐఎమ్ డూయింగ్ ఫైన్, ఐ యామ్ డూయింగ్ ఫైన్. చూసారా, 4 వర్డ్స్. ఓకే, ఈ 4 వర్డ్స్ తోటి నేను అనుకున్నది మీకు చెప్తున్నాను, నేను అనుభవిస్తుంది మీకు చెప్తున్నాను. మీరు కూడా అన్నారు కదా హౌ ఆర్ యూ సార్ అంటే నా గురించి మీరు తెలుసుకోవాలని ఆ పదాలని సెంటెన్స్లో వేసి నా గురించి అడుగుతాను. హౌ ఆర్ యూ సార్, 4 వర్డ్స్. నేనేం చెప్పాను, ఐఎమ్ డూయింగ్ ఫైన్ బాయ్స్. ఓకే, సో ఈ వర్డ్స్ని మనము ఇట్ ఆల్ స్టార్ట్స్ హియర్. ఓకే, స్టార్ట్ బటన్ ఇదే, ఎవ్రీథింగ్ స్టార్ట్ విత్ వర్డ్స్. మనకి ఈ వర్డ్స్ లేకపోతే ఇంగ్లీష్ రాదు, ఏ లాంగ్వేజ్ అయినా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనుకోండి. ఓకే, మన మాతృభాష తెలుగు, మీకు పదాలు రావు అనుకోండి, ఏం చేస్తారు, మాట్లాడరు, గమ్మున ఉంటారు. ఎందుకంటే లేదు కదా, వర్డ్స్ లేవు కదా. ఏమని అనుకోండి, రేపు ఏం చేస్తున్నావు నువ్వు, ఇటనే చూస్తావు, అవునా లేదా? ఎందుకు, వర్డ్స్ లేవు, పలకనీకి వస్తలేదు. వర్డ్స్ ఉంటే వస్తుంది. ఓకే, ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకే, నేను మిమ్మల్ని ఒక 10 రూపాయలు అడిగాను అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి మీ జేబులో 10 రూపాయలు ఉన్నాయా? 10 రూపాయలు ఇవ్వండి అంటే మీరు ఇస్తారా? ఎవరి దగ్గర అయినా ఉంటే ఇస్తారు. అదే ఎవరి దగ్గర లేకపోతే ఏం చేస్తారు మీరు? లేదు సార్ అని చెప్తారు, అవునా లేదా?
ఉంటేనే మనం ఇవ్వగలము, లేకపోతే ఇవ్వలేము. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఓకే, వర్డ్స్ ఉంటే మాట్లాడగలము, ఎక్స్ప్రెస్ చేయగలము. వర్డ్స్ లేకపోతే మనకి ఓకే. దీన్నే మనం ఏమంటారంటే పెన్ తీసుకుంటా. ఓకే, ఇటు రాస్తాను. ఓకే, వొకాబులరీ బ్యాంక్. ఓకే, ఎక్కడ ఉంటుంది ఇది? మన మెదడులో ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు బాల్ చూపించాను అనుకోండి, మీరు టక్కనే ఏమంటారు? బాల్ అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు ఇది ఐడి కార్డు. ఓకే, ఏదైనా మీకు పెన్ చూపించాను, పెన్ అంటారు, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, అది బ్యాంక్లోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్తుంది? బయట నుంచి లోపలికి ఎలా వెళ్తుంది? ఎక్స్పీరియన్స్ చేస్తే, చదివితే, దాన్ని ఒకసారి చూస్తే ఫైవ్ సెన్సెస్ నుండి వెళ్తుంది అనమాట. ఓకే, వొకాబులరీ బ్యాంక్లోకి వెళ్తుంది. అక్కడి నుంచే మనకు అన్నీ వస్తాయి. ఓకే, మనకు బ్యాంక్లో ఎక్కువ డబ్బులు ఉన్నట్టు ఉంటే ఏం చేస్తాం? మనము మంచి జీవితం జీవిస్తాం, అవునా లేదా? డబ్బులు లేదనుకోండి, కోజీ లైఫ్ ఉండదు. ఓకే, ఒక మంచి లైఫ్ ఉండదు, కష్టపడాలి. ఓకే, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నదనుకోండి, లైఫ్ కూడా మనకు అంత బాగా అయిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ బిగ్ అకౌంట్ బ్యాలెన్స్, ఓకే, our life is going to be wonderful and beautiful. And if our bank balance is very low, our life is going to be very meager, okay, and low standard. Therefore, okay, words are very important, and please have vocabulary bank in your brains. Keep it there so that you can use it properly. Okay, మనం ఎన్ని వర్డ్స్ వేసుకుంటామో మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెంచుకుంటామో అంత పనికి వస్తుంది అన్నమాట ఫ్యూచర్లో. అందుకనే నేను చెప్పాను వొకాబులరీ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా వస్తుంది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, క్లోజ్ చేసి ఓకే, ఇది మన బ్రెయిన్ అన్నమాట. ఇన్ అవర్ బ్రెయిన్. ఓకే, ఫోనిక్స్ అంటే సౌండ్స్, సింబల్స్, సౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ సౌండ్ చూసారా? యాపిల్. ఈ సౌండ్స్ అన్నీ మన బ్రెయిన్లో ఇక్కడ యాంగులర్ సైరస్ అక్కడ ఉంటుంది అనమాట. ఓకే, వొకాబులరీ అండ్ వర్డ్ మీనింగ్ సెంటర్. చూసా వొకాబులరీ ఏంది? వర్డ్స్. ఓకే, కాంటెక్స్ట్ అండ్ మీనింగ్ ప్రాసెసర్ హెల్ప్స్ యూ ఫిగర్ అవుట్ ద వర్డ్స్ ఇంటెండెడ్ మీనింగ్. ఎక్కడ ఉంటుంది అది? మన బ్రెయిన్లో. ఓకే, దెన్ ఫోనాలజికల్ అంటే ఎట్లా మనం లిస్నింగ్ అండ్ స్పీకింగ్ ఎలా చెప్తాం దాన్ని, నోట్ నుంచి సౌండ్స్ ఎట్లా వస్తుందో. ఓకే, ఫోనాలజికల్ ప్రాసెసర్. ఓకే, దెన్ ఫోర్త్ వన్, ఓకే, ఆర్థోగ్రాఫిక్ ప్రాసెసర్. స్పెల్లింగ్ సెంటర్, వర్డ్స్ యొక్క స్పెల్లింగ్. BALL బాల్, APPLE యాపిల్. ఎక్కడ అవుతుంది? మన బ్రెయిన్లో. ఎక్కడ? ఇక్కడ. ఆర్థోగ్రాఫిక్ ప్రాసెసర్ అంటారు దాన్ని. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మన బ్రెయిన్లోనే ఉన్నది. ఓకే, అందుకనే మనకి ఎన్ని లాంగ్వేజెస్ అయినా తొందరగా నేర్చుకుంటాం. ఎందుకంటే మన బ్రెయిన్ ఇట్లా కంప్యూటర్ లాగా పనిచేస్తుంది అనమాట. సూపర్ కంప్యూటర్ అనమాట మన బ్రెయిన్. కానీ ఈ బ్రెయిన్ వాడింది ఎంత? మనము 2%. ఓకే, 2%. జస్ట్ ఇమాజిన్ మనము 2% ఇంకా కొంచెం ఒక ముందు 3% వాడామనుకోండి, ఏమవుతుంది? అద్భుతాలు చేస్తాం. కానీ వాడకూడదు ప్లీజ్. ఓకే, వాడితే మరి సూపర్ మ్యాన్ అయిపోతాం కదా, వాడకూడదు. ఓకే, ఏం చేస్తారు మీరు? వాడండి. మన బ్రెయిన్కి పని చెప్పండి. ఓకే, వర్డ్స్ని బ్రెయిన్లో ఉంచుకోండి. ఓకే, నేర్చుకోండి, దాన్ని ఎలా పలకడం నేర్చుకోండి, స్పెల్లింగ్స్ నేర్చుకోండి. ఓకే, దాని యొక్క సింబల్స్ ఏందని నేర్చుకోండి. ఓకే, బ్రెయిన్లో ఎల్లప్పుడూ ఉండిపోతుంది అనమాట మన బ్రెయిన్లో. ఓకే, నెక్స్ట్ పోదామా? ఎస్. ఓకే, ఇది మన బ్రెయిన్ అన్నమాట. ఇది సెన్సరీ మెమరీ. సెన్సరీ మెమరీ అంటే ఏంది? ఓకే,
మన సెన్సరీ ఆర్గన్స్ తెలుసా మీకు? మనకు 5 సెన్సరీ ఆర్గన్స్ ఉంటుంది. కళ్ళతో చూస్తాం, నోజ్ స్మెల్లింగ్, టంగ్ టేస్టింగ్, స్కిన్ టచ్, ఇయర్స్ లిస్నింగ్. సో 5 సెన్సెస్ అనమాట. ఈ 5 సెన్సెస్ సెన్సరీ మెమరీ అంటారు దాన్ని. ఓకే, మనము ఈ 5 సెన్సెస్తో విన్న తర్వాత దాన్ని మనము కొంచెం అటెన్షన్ ఇచ్చామనుకోండి, దాని గురించి ఆలోచించామనుకోండి, షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏమి? వర్డ్స్, నేమ్స్, నంబర్స్. ఓకే, ఇవన్నీ మనం ఏదైనా నేర్చుకుంటే షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అందుకని క్లాస్లో విన్నప్పుడు టీచర్లు చెప్తారు కదా, బీ కేర్ఫుల్, బీ అటెంటివ్. ఓకే, ఫోకస్ చేయండి అని అంటారా టీచర్స్? తమాషకు చెప్పారు వాళ్ళకి తెలుసు బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది. ఓకే, అటెన్షన్ ఇస్తేనే ఆ వర్డ్స్ షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ఓకే, ఆ తర్వాత కొన్ని మినిట్స్, కొందరికి కొన్ని మినిట్స్, లేకుంటే కొందరికి కొన్ని గంటలు ఉంటుంది ఇది. ఓకే, గంటల తర్వాత దీన్ని కూడా మనం రిపీట్ చేసిన తర్వాత అటెన్షన్ ఇచ్చిన తర్వాత దీన్ని మనము లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపించేస్తాం అన్నమాట. లాంగ్ టర్మ్ మెమరీ అంటే జీవితం మొత్తం మనతో ఉండిపోతుంది. అందుకనే మనము చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఓకే, మనం చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు అందరు ఎల్కేజీ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగాను అనుకో, యాపిల్ స్పెల్లింగ్ చెప్పండి అంటే APPLE యాపిల్ అని అందరూ చెప్పేస్తాం. ఎప్పుడు నేర్చుకున్నాం అనేది? ఎల్కేజీలో నర్సరీలో నేర్చుకున్నాం, అవునా లేదా? ఓకే, అప్పుడు ఏమైంది, మనకి సెన్సెస్ టీచర్ APPLE బోర్డు మీద రాస్తే మన కళ్ళతోటి చెవులతోటి ఓకే చూసాము, విన్నాము, యాపిల్ని చూసాము, చేతితో తాకినాము, దాని వాసన తెలుసు మనకి. ఓకే, ఏమైంది? సెన్సరీ మెమరీ నుంచి షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోయింది. ఓకే, సో టీచర్ ఏం చేసింది? ఒకసారి చెప్తుందా? టీచరు 4 సార్లు చెప్తుంది టీచర్ క్లాస్లో, అవునా లేదా? అందరికీ అట్లనే చెప్తారు. ఓకే, APPLE యాపిల్, ఎన్నిసార్లు చెప్పినాం కదా. దీన్ని రిపీట్ చేసిన తర్వాత ఓకే ఏం చేస్తుంది టీచరు? ఆ యాపిల్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అయితే నువ్వేం చేస్తావు? స్కూల్ తర్వాత ఇంటికి వచ్చినావు అనుకో, మనం చిన్నప్పుడు చూడండి ప్రతి తల్లి అట్లనే చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఏం నేర్చుకున్నావు అని అడగకముందే నువ్వే చెప్పదు APPLE యాపిల్ అని చెప్తావు. మీ మమ్మీ చాలా హ్యాపీ అయిపోతుంది కదా. అమ్మ వాళ్ళు మనం ఏదైనా బాగా చేస్తే చాలా హ్యాపీగా అయిపోతారు. అయితే అందరినీ పిలుచుకొచ్చి ఓకే, మన మీ పిన్నిని, చుట్టాలని అందరినీ పిలుచుకొని వచ్చి ఏమడతారు? కమన్ మా బాబు చూసినావా, మా పాపను చూసావా? ఓకే, చెప్పమ్మా ఆంటీకి చెప్పు, యాపిల్ చెప్పంటే అంటే APPLE యాపిల్. అయితే ఇన్నిసార్లు రిపీట్ చేసినాక రిట్రీవల్ బ్రెయిన్ నుంచి బయటికి తీసుకొస్తున్నావు, నోట్ నుంచి చెప్పేస్తున్నావు. ఓకే, మళ్ళీ దాన్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి రిపీట్ చేసుకుంటూ పంపించేసుకుంటున్నాం. ఓకే, ఆ విధంగానే మనం ఆ మెమరీ పనిచేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ప్రెడిలిక్షన్. ఓకే, ప్రెడిలిక్షన్. అందరు పలకండి నాతోటి, ప్రెడిలిక్షన్. PREDILECTION, predilection. ఓకే, predilection. ఓకే, మళ్ళీ ఇంకోసారి పలుకుతా, predilection. ఓకే, ఫస్ట్ టైం వింటున్నాం ఈ వర్డ్, మనం ఫస్ట్ టైం వింటున్నాం predilection. ఓకే, 3 సార్లు చెప్పిన, ఇప్పుడు స్పెల్లింగ్ కూడా చెప్పిన. ఓకే, ఇప్పుడు చూడకుండా చెప్పండి, ఈ వర్డ్ చెప్పండి, ప్రెడిలిక్షన్. చెప్పామా? ఇంతకుముందు మనకి 1 మినిట్ ముందు మనకి మన మైండ్లో లేదు ఈ వర్డ్, అవునా లేదా? ఓకే, ఇప్పుడు చూడండి, ప్రెడిలిక్షన్ చెప్పండి, ప్రెడిలిక్షన్. వెరీ గుడ్, ఇప్పుడు వర్డ్ వచ్చేసింది మనకి, దాని మీనింగ్ తెలియాలి కదా. ప్రెడిలిక్షన్ అంటే స్ట్రాంగ్ లవ్. దేనైనా చాలా ఇష్టపడితే మనము ప్రెడిలిక్షన్ అని ఆ వర్డ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, I have a strong predilection for mathematics. అంటే నాకు చాలా ఇష్టం అండి మ్యాథమెటిక్స్ చెప్పాలంటే ప్రెడిలిక్షన్ వాడతాం. I have a strong predilection for my mother. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. స్ట్రాంగ్ ప్రెడిలిక్షన్. చూసారా, ఇప్పుడు మీకు మీనింగ్ కూడా అర్థమైపోయింది. ఈ వర్డ్ కూడా వచ్చేసింది, ప్రెడిలిక్షన్. 1 మినిట్ ముందు మీకు మైండ్లో లేదు, మీ జీవితంలో ఎప్పుడు వినలేదు ఈ వర్డ్.
ఇప్పుడు 3-4 సార్లు విన్నారు, దీని మీనింగ్ కూడా తెలుసుకున్నారు, సెంటెన్స్లో కూడా ఎట్లా వాడడం నేర్పించాను మీకు. ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి, మీరు ప్రెడిలెక్షన్ ఒక సెంటెన్స్ వాడండి. దాన్ని ప్రెడిలెక్షన్, PREDILECTION, ప్రెడిలెక్షన్, PREDILECTION, ప్రెడిలెక్షన్, PREDILECTION, ప్రెడిలెక్షన్. చెప్పామా 3 సార్లు. ఇప్పుడు స్పెల్లింగ్ కూడా వచ్చేసింది మీకు. ట్రై చేసుకోండి మీరు. ఇప్పుడు మూస్తే ట్రై చేసుకోండి. గుడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెడిలెక్షన్? వెరీ గుడ్, స్ట్రాంగ్ లవ్. ఒక సెంటెన్స్లో వాడండి చూద్దాం. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ప్రెడిలెక్షన్ ఫర్ ఫుట్బాల్. I have a predilection for kabaddi. Yeah, I have a predilection for mangoes. Strong love. Okay? ఈ వర్డ్ వచ్చేసిందా? ఇప్పుడు ఇంకొక వర్డ్. ఓకే, ostentatious, OSTEN, ostentatious, 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 ostentatious. చూసారా బ్రేకింగ్ ఆఫ్ ద వర్డ్? ఓకే, ఎస్. os, ten స్పెల్లింగ్ ఏంది? TEN, TATIOUS, TIOUS, ostentatious. మీరు చెప్పండి ఒకసారి ostentatious స్పెల్లింగ్. os, 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 TEN, TATIOUS, TIOUS, tatious, ostentatious. ఒకసారి పలకండి అందరూ. ostentatious, ostentatious, ostentatious. వెరీ గుడ్. ఇప్పుడు ostentatious మీనింగ్ చెప్తా. ostentatious అంటే టు షో ఆఫ్. ఓకే, నాకు చూపించుకోవడం. నాకు ఇది పెద్ద ఇల్లు అని అనుకో, మాకు పెద్ద ఇల్లు ఉంది, దాన్ని ostentatious, ఈజ్ వెరీ ostentatious అంటారు. వెంకటేష్ సినిమాలో చూసారా మీరు? ఏ సినిమాది? లక్ష్మి ఏదో సినిమాలో ఉంది. వాళ్ళ నేబరు ఒక అమ్మాయి ఉంటుంది, మాకు ఇన్ని గోల్డ్ ఉంది, మాకు ఇన్ని ఇల్లులు ఉన్నాయి అని మాట్లాడుకుంటారు కదా, దాన్ని ostentatious అంటారు. చూపించుకోవడం. కొందరు బలాన్ని చూపించుకుంటారు, కొందరు ఉన్న ఆస్తిని చూపించుకుంటారు, కొందరేమో గోల్డ్ నెక్లెస్, చైన్స్, కొందరేమో కార్స్ చూపించుకుంటారు. ostentatious. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మై మేనేజర్ ఈజ్ వెరీ ostentatious అబౌట్ హిజ్ కలెక్షన్ ఆఫ్ కార్స్. అంటే ఆయన దగ్గర చాలా కార్స్ ఉంటాయని చూపించుకుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అరే మాకు ఇంత ఆస్తి ఉంది అని చెప్పుకుంటారు, ఎప్పుడైనా మాట్లాడుకుంటారు కదా మీరు, మాకు ఇంత భూమి ఉంది, మాకు 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది అని అంటే చూపించుకుంటారు కదా, దాన్ని అంటారు ostentatious. ఓకే, ఇప్పుడు ఈ ప్రెడిలెక్షన్, ostentatious ఇప్పుడు వరకు మీ జీవితంలో వినలేదు మీరు. ఓకే, ఓ 2-3 మినిట్స్ ముందు విన్నారు ఈ 2 వర్డ్స్. ఇప్పుడు మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందా? బ్రెయిన్లోకి వెళ్ళి ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండిపోతుంది. ఓకే, అప్పుడప్పుడు మీరు మీ ఎగ్జామ్స్లో కూడా వాడతారు. ఇప్పుడు ఈ 2 వర్డ్స్ని వాడతారు, మీరు మాట్లాడేటప్పుడు కూడా వాడతారు. వాడలేదనుకోండి ఇక్కడే ఉండిపోతుంది. మళ్ళీ రిట్రీవల్కి ఎప్పుడైతే సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు రిట్రీవ్ అవుతుంది. అందుకని ఏం చేయాలి? రోజు ఒకసారి దాన్ని చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు యాపిల్ని ఒకసారి చూసి మళ్ళీ చూడలేదనుకోండి, దాన్ని ఏం చేస్తారు? ఇక్కడ లాంగ్ టర్మ్లో ఉండిపోతుంది కానీ మనకు గుర్తురాదు. మళ్ళీ అది వచ్చినప్పుడు అచ్చా అది యాపిల్ అని గుర్తు వస్తుంది. ఓకే, ఇది మన బ్రెయిన్ ఇలాగే పనిచేస్తుంది అనమాట. ఓకే, మెమరీ కొరకు. అయితే మీకు అర్థమైందా ఇప్పుడు మన బ్రెయిన్ ఎంత అద్భుతమో, ఎట్లా పనిచేస్తుంది? సెన్సరీస్ నుంచి షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది, షార్ట్ టర్మ్ మెమరీలో నుండి మనం దాన్ని రిపీట్ చేసినట్లయితే ఓకే లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఎల్లప్పుడూ లైఫ్ లాంగ్ మనతో ఉండిపోతుంది. దేని కొరకు ఉండిపోతుంది? వాడడానికి. రిట్రీవల్, దాన్నే రిట్రీవల్ అంటారు. వాడడానికి ప్రతిసారి దాన్ని వాడాలి, అందుకనే ఉన్నది బ్రెయిన్లో.
లేకుంటే మన బ్రెయిన్ తుప్పు పడుతుంది, అవునా లేదా? వాడకపోతే తుప్పు పడుతుంది. ఓకే, గుడ్. అర్థమైందా మీకు ఇది? ఎస్. ఇది ఎందుకు చెప్తున్నా, మీకు ఎందుకు చెప్పినా ఇది? వర్డ్స్ అలాగా తొందరగా నేర్చుకోవాలి. హార్డ్ వర్డ్స్ ఇంత బాగా వస్తే, ఇంత ఈజీగా వస్తే మీరు చదివిన చదువులు మరి మీ ప్రతిసారి మీకు సిలబస్లో ఉన్న ఇంగ్లీష్ ఎలా తొందరగా వస్తుంది అనమాట. ఓకే, కొంచెం కష్టపడితే వచ్చేస్తుంది. ఓకే, మన బ్రెయిన్ ఇట్లా పని చేస్తుంది, అందుకని ఇలాగే నేర్చుకోవాలి మీరు. ఓకే, నేను ఎట్లా నేర్పించానో ఇలాగే నేర్చుకోవాలా వర్డ్స్ మీరు. ఓకే, ఎక్కడి నుంచి వస్తాయి ఈ వర్డ్స్? ఓకే, ఇప్పుడే చెప్పినా కదా నేను, వొకాబులరీ బ్యాంక్. ఓకే, ఒక టైం ఇట్లా చేసుకుని ఒక షీట్ తీసుకొని లైన్ వేసుకొని ఆ వర్డ్ రాసుకోండి. కొత్త వర్డ్ ఎక్కడ వచ్చిందో రాసుకోండి, దాని యొక్క డెఫినేషన్ మీనింగ్ రాసుకోండి. ఓకే, ఏ రోజు నువ్వు నేర్చుకున్నావు అది రాయండి. ఓకే, ఇంట్రెస్టెడ్. ఓకే, దాని యొక్క సెంటెన్స్ రాయండి. ఓకే, ఒక రోజులో ఒక 3 నేర్చుకోండి, 2 నేర్చుకోండి, లేకుంటే 5 నేర్చుకోండి. ఒక 10 రోజులు ఏమవుతుంది? 50 వర్డ్స్ అవుతాయి. జస్ట్ ఇమాజిన్. అదే 100 రోజులు నేర్చుకుంటే అద్భుతాలు. ఓకే, యా, ఇవన్నీ వొకాబులరీ మన గ్రామర్ నుంచి వస్తుంది, మన ఈడియమ్స్లోకి వస్తుంది. మీకు ఇప్పుడే చార్ట్ చూపించినాం కదా, దీనికి ముందు ఇవన్నీ వర్డ్స్ వచ్చేది మనకు అక్కడి నుంచి. ఓకే, ఈజీగా నేర్చుకోవాలంటే ఇంకొకటి చెప్తా. ఓకే, 1 minute. ఓకే, దీస్ ఆర్ ద 7 tips ఆఫ్ లెర్నింగ్ న్యూ వర్డ్స్ అన్నమాట. ఓకే, ఎలాగా? use a new word in a sentence. Okay, learn the word again. Okay, carry a list with you. Okay, ఇప్పుడు వర్డ్ నేర్చుకున్నాం కదా మనం, ఒక వర్డ్ ఆస్టెంటేషియస్ అండ్ ఓకే, లెర్న్ ఇట్ అగైన్. ఓకే, ఏ గ్రామర్కి చెందిందో అది నేర్చుకోండి, వేరియేషన్. ఓకే, మనకి గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుందండి, తెలుసా మీకు? ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్: నాన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రపోజిషన్, ఓకే, కంజంక్షన్స్, ఇంటర్జంక్షన్స్. ఓకే, ఇవి ఉంటాయి. అక్కడి నుంచే వర్డ్స్ వస్తాయి మనకి. ఇక్కడ రాసినాను, నేను చెప్తాను. ఓకే, ఇది 7 tips అనమాట. నువ్వు ఎలా నేర్చుకుంటావు? లెర్న్ ఎ వర్డ్ అగైన్ ఆఫ్ అదర్ డేస్. డూ వర్డ్ అసోసియేషన్. ఓకే, యాపిల్ చూసాం అనుకోండి, యాపిల్ నేర్చుకున్నాం, దానికి అసోసియేషన్ ఏముంటుంది? పైనాపిల్, ఐస్ యాపిల్, స్నో యాపిల్. యాపిల్లోనే చాలా వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అది అసోసియేట్ చేసుకోండి వర్డ్. ఓకే, క్యారీ ఏ లిస్ట్ ఆఫ్ నోట్ ప్యాడ్ విత్ యూ. ఒక బుక్లో చిన్న పేపర్లో రాసుకొని పాకెట్లో పెట్టుకొని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదవండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద వర్డ్ ఆన్ ది ఇంటర్నెట్ మీకు మొబైల్స్ ఉంటాయి కదా. ఓకే, ప్రతిసారి గేమ్స్ ఆడకుండా ఇంటర్నెట్ వాడండి, వర్డ్స్ నేర్చుకోండి. ఓకే, యూజ్ ఆ వర్డ్స్ని మీరు సెంటెన్స్లో వాడండి. ఇప్పుడు మనం వాడాం కదా ఆస్టెంటేషియస్, ఇంకా ఓకే, అది ఫ్లాష్ కార్డ్స్ అంటే కార్డ్లో చేసుకొని ఎక్కడైనా పెట్టుకోండి, మీ రూమ్స్లో పెట్టుకోండి, దాన్ని చూస్తూ ఉండండి, వచ్చేది. హార్డ్ వర్డ్ ఉంటే మీ రూమ్లో ఎక్కడ నువ్వు ఎక్కువ తిరుగుతావో అక్కడ పెట్టుకో. ఓకే, చాలామంది నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను బాత్రూమ్కి వెళ్ళేవాడిని కదా. ఓకే, కొంచెం టైం అక్కడ స్పెండ్ చేస్తాం కాబట్టి గోడ మీద వర్డ్స్ రాసుకొని నేను గోడ మీద పెట్టుకునేవాడిని. గోడ మీద చూసుకొని ఓకే, బాత్రూంలో అయినప్పుడు చూసుకునేవాడిని. దాన్ని సిగ్గుపడాలని అవసరం లేదండి. ఓకే, ఎక్కడైనా మనం నేర్చుకోవచ్చు, వర్డ్స్ మనకి మైండ్లోకి పోతుంది. ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలని అట్లా చేసేవాడిని నేను. ఓకే, మీరు కూడా చేయొచ్చు, ఏం కాదు. ఓకే, సిగ్గుపడదు. ఓకే, ఇప్పుడు మనకి వర్డ్స్ ఎలా వస్తాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ చేయాలంటే మనం ఏదో చేయాలి. రీడ్ ద న్యూస్ పేపర్, రీడ్ బుక్స్, లిసన్ టు BBC న్యూస్. మాట్లాడండి. ఓకే, మాట్లాడితేనే మనకు వర్డ్స్ వస్తాయి, లేకపోతే రాదు. ఎక్కువ వర్డ్స్ వచ్చేది మనకి నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నౌన్స్లో ఏముంటాయి? పేర్లు. ఎన్ని పేర్లు ఉన్నాయో నేర్చుకోండి. ఇప్పుడు యాపిల్ అన్నామా, యాపిల్ కూడా పేరే కదా. కంప్యూటర్ అంటాం, కంప్యూటర్ కూడా పేరే. మొబైల్ ఫోన్ అన్నామా, మొబైల్ కూడా పేరే. ఓకే, దేర్ ఫోర్ నౌన్స్ ఎలా నేర్చుకోండి, ఒక 50 నౌన్స్. ఈ నౌన్స్లో కూడా కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, ఇవన్నీ ఉంటాయి.
అవి నేర్చుకోండి. ప్రొనౌన్సే నౌన్ బదులుగా వచ్చేది సర్వనామం. ఓకే, అది నేర్చుకోండి. హీ, షీ, ఇట్, హిమ్సెల్ఫ్, హర్, హిజ్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, వర్బ్స్లో యాక్షన్ వర్డ్స్, యాక్షన్ ఏదైనా ఈట్, డ్రింక్, జంప్, ఇవన్నీ. ఓకే, మరి అడ్జెక్టివ్స్ ఏదైనా క్వాలిటీ, క్వాంటిటీ ఎవరి గురించి మంచిగా చెప్పాలంటే ఈజ్ అ గుడ్ బాయ్, ఏదైనా ఆ గుడ్ని అడ్జెక్టివ్ అంటారు. సో అడ్జెక్టివ్స్ నేర్చుకోండి. యాడ్వర్బ్స్, ఓకే, ఈ రన్స్ వెరీ ఫాస్ట్ అని ఉన్నదనుకోండి. ఓకే, ఈ రన్స్ స్విఫ్ట్లీ, అడ్జెక్టివ్కి మీనింగ్ తెప్పియాలంటే టు యాడ్ మోర్ మీనింగ్ టు అడ్జెక్టివ్ యూ కెన్ యూస్ యాడ్వర్బ్స్. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను ఏం చెప్తున్నానంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా మనకి వొకాబులరీ తొందరగా నేర్చుకోవచ్చు. ఓకే, ప్రపోజిషన్ ఉన్నది, ఇన్, ఆన్. ఓకే, పొజిషన్ చెప్తుంది, కంజంక్షన్, టు జాయిన్ టూ సెంటెన్సెస్. ఓకే, ఇట్లా ఇంటర్జెక్షన్, సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్స్, ఊ, ఆ, ఔచ్, ఇలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉంటుంది కదా. వావ్, ఇండియా వన్ ద మ్యాచ్ ఎస్టర్డే, ఆర్సీబీ వన్ ద మ్యాచ్, సే వావ్, ఆర్ హురే, ఆర్సీబీ వన్ ద మ్యాచ్ ఎస్టర్డే. చూసారా, హురే ఈజ్ ఇంటర్జెక్షన్. ఓకే, ఇది కూడా వొకాబులరీ అనమాట. ఓకే, మరి వొకాబులరీ నేర్చుకోవాలంటే ఈడియమ్స్ నేర్చుకోండి, ఫ్రేజెస్. ఈడియమ్స్ అంటే ఏం సార్? ఈడియమ్స్ అంటే కొన్ని వర్డ్స్ మనం అర్థవంతంగా ఉండదు కానీ దాన్ని గుమిగూడితే ఒక మంచి బ్యూటిఫుల్ మీనింగ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కిక్ ద బకెట్ ఉంది అనుకోండి, కిక్ ద బకెట్ రాస్తాను. ఓకే, కిక్ ద బకెట్, కిక్ ద బకెట్. కిక్ ఏమంటే తనడము, ద ఆర్టికల్. ఓకే, బకెట్ అంటే నౌన్. ఓకే, అసలు దీనికి మీనింగ్ ఉందా ఏదైనా? ఏం లేదు, కానీ దీని మీనింగ్ ఏం తెలుసా? చచ్చిపోవడం. ఓకే, మై ఆంట్ కిక్ ద బకెట్ ఎస్టర్డే అంటే ఏంది? మా ఆంటీ చనిపోయింది నిన్న. ఓకే, ఇఫ్ యూ డోంట్ ఈట్ ప్రాపర్లీ యూ విల్ కిక్ ద బకెట్ అంటే నువ్వు అన్నం తినకపోతే చచ్చిపోతావు అంతే. సరే, ఓకే, దీన్ని ఈడియమ్స్ అంటారు. ఇవన్నీ తెలిస్తే మనకి మైండ్లో ఉంటుంది కదా వొకాబులరీ. వొకాబులరీ నేర్చుకోవాలంటే ఇలా కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సినోనిమ్స్, యాంటోనిమ్స్. అంటే సినోనిమ్స్ అంటే నానా పదాలు. ఓకే, నానా పదాలని సినోనిమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీ ఉన్నది అనుకో, గ్లీ, జాయ్. ఓకే, ఇవన్నీ హ్యాపీనెస్కి సంబంధించి అలాంటి నానా పదాలు నేర్చుకోండి. ఓకే, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, ఆపోజిట్స్. సాడ్ అంటే హ్యాపీ. ఓకే, గో అంటే కమ్. ఓకే, గోతే గో, గోకుంటే కమ్ ఉండే తెలుసు కదా, అట్లా. ఓకే, హోమోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, స్పెల్లింగ్స్. ఓకే, టెస్ట్ క్లోజ్ అండ్ దెన్ సమ్ టెస్ట్. ఓకే, ఇలాగా వొకాబులరీ నేర్చుకోవాలి మనం. ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఏమొస్తుంది? ఇంగ్లీష్ వస్తుంది, ప్యాసేజెస్ అర్థమవుతుంది. ఓకే, సెంటెన్సెస్ బాగా రాయగలము. ఓకే, ఆ తర్వాత ఇంగ్లీష్ బాగా అయిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇస్ గ్రామర్. ఓకే, ఇప్పుడు వర్డ్స్ నేర్చుకున్నాము, ఈ వర్డ్స్ని గ్రామర్లోకి వేయాలి. ఫస్ట్ ఏంది చూడండి, ఓకే, ఫస్ట్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే వాక్యం. ఇంగ్లీష్లో చాలా ఈజీ. చాలామంది చాలా కష్టం అంటారు ఇంగ్లీష్, కానీ చాలా ఈజీ అమ్మ. ఓకే, ఎందుకంటే సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అందరికీ తెలుసు, మీరు కూడా నేర్చుకున్నాను కదా. ఈ సబ్జెక్ట్లో ఏమొస్తుంది? నౌన్స్ వస్తాయి, ప్రొనౌన్స్ వస్తాయి. ఓకే, వర్బ్స్ అంటే యాక్షన్. ఓకే, వర్బ్ ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్? V1, V2, V3, V4, V5. ఇది ఫార్మ్స్ అనమాట. ఓకే, V1 అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్. V2 అంటే పాస్ట్ టెన్స్, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. ఓకే, V4 అంటే ING ఫార్మ్,
V5 అంటే S or ES ఎండింగ్ వర్డ్స్. ఓకే, అయితే మనకు వర్బ్స్ కూడా 2 kinds of verbs. One is auxiliary verbs and మెయిన్ వర్బ్. ఓకే, ఆక్సిలరీ వర్బ్ అని మనము హెల్పింగ్ వర్బ్స్ కూడా అంటాం. హెల్పింగ్ వర్బ్స్. ఓకే, హెల్పింగ్ వర్బ్స్లో ఏమేమి వస్తుంది ఇది రాస్తా. హిజ్, వాజ్, వర్, ఓకే, యామ్, బీ, ఆర్, ఓకే, డూ, డిడ్, హ్యావ్, హ్యాజ్, ఓకే, హ్యాడ్, ఇవన్నీ వస్తాయి. విల్, షాల్. ఓకే, ఇవన్నీ వర్డ్స్ సెంటెన్స్కి హెల్ప్ చేస్తుంది, అందుకనే హెల్పింగ్ వర్బ్స్ అంటారు దీన్ని. ఓకే, మెయిన్ వర్బ్స్ అంటే యాక్షన్ని తెలుపుతుంది అనమాట. యాక్షన్. వర్బ్స్ అంటే క్రియ అనమాట. ఓకే, ఏదైనా యాక్షన్ చేయాలంటే సబ్జెక్ట్ ఏదైనా యాక్షన్ చేస్తుందని చెప్పాలనుకుంటే మెయిన్ వర్బ్ వాడాలి. ఆబ్జెక్ట్ అంటే ఏంది? ఆల్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తుంది ఇక్కడ. ఆబ్జెక్ట్ అంటే ఏంది? ఈ సబ్జెక్ట్ గురించి ఏదైనా చెప్పాలంటే ఆబ్జెక్ట్లో చెప్పాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నా. హీ ఈజ్ టీచింగ్. హీ ఏంది? సబ్జెక్ట్. ఓకే, ఈజ్ టీచింగ్ ఆన్లైన్. ఓకే, చూడండి, హీ ఈజ్ టీచింగ్ వర్బ్ ఆన్లైన్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ గురించి నా గురించి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లో చెప్తాను. ఓకే, సబ్జెక్ట్ గురించి ఏదైనా చెప్పాలంటే ఆబ్జెక్ట్లో చెప్పాలి. ఓకే, ఇప్పుడు నా గురించి నేను మంచోడిని చెప్పాలనుకో, హీ ఈజ్ అ గుడ్ మ్యాన్. ఓకే, ఈ సబ్జెక్ట్ ఈజ్ ఏమో వర్బ్, హెల్పింగ్ వర్బ్. అ గుడ్ మ్యాన్ ఈజ్ ఆబ్జెక్ట్, ఎందుకంటే సబ్జెక్ట్ గురించి చెప్పబడుతుంది అన్నమాట. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అడ్జెక్టివ్, సబ్జెక్ట్ వర్బ్ యాడ్వర్బ్స్, ఇవి మనకి తెలవాలి. పెద్ద సబ్జెక్ట్. ఓకే, ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ వర్బ్ మీ టీచర్ని అడిగి ఓకే ఇవన్నీ చెప్పించుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ వర్బ్లో ఇంపార్టెంట్ అయితే చెప్పేసిన నేను. మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. ఓకే, ఇది నేర్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా స్కూల్స్లో చెప్పరు. ఓకే, అవసరం లేదు అనుకుంటారు, కానీ మీకు ఇప్పుడు తెలుసు కాబట్టి మీ టీచర్స్ని అడగండి. ఓకే, మాకు V1, V2, V3, V4, V5 గురించి చెప్పండి. ఓకే, ఆ తర్వాత ఈ నేర్చుకున్న తర్వాత S1, S2, S3, S4 ఉంటుంది. ఓకే, S1, S2, S3, S4 ఏంది ఇక్కడ చెప్తా. ఓకే, S1 అంటే పాజిటివ్ సెంటెన్స్. ఓకే, దీని స్ట్రక్చర్ 1 అంటారు, పాజిటివ్ సెంటెన్స్. ఓకే, పాజిటివ్ అంటే ఐఎమ్ ఏ గుడ్ బాయ్, ఐఎమ్ ఏ గుడ్ మ్యాన్. మంచోడా నేను? మంచోన్నా లేదా? ఓకే, అది చెప్పాలంటే పాజిటివ్గా ఐఎమ్ ఏ గుడ్ మ్యాన్. ఓకే, S2 ఈజ్ ఏ నెగటివ్ సెంటెన్స్. ఇప్పుడు నేను మంచోని కాదనుకో, ఎట్లా చెప్పాం? ఐఎమ్ నాట్ ఎ గుడ్ మ్యాన్, హీ ఈజ్ నాట్ ఎ గుడ్ మ్యాన్. ఓకే, ఐఎమ్ ఏ బాయ్, ఐఎమ్ నాట్ ఎ గర్ల్, అది నెగటివ్ సెంటెన్స్. ఓకే, S2 అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇక్కడ రాస్తే ఇక్కడ పోతుంది. ఓకే, S3 ఇక్కడ రాస్తా. S3 అంటే ఏంది? క్వశ్చనింగ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ అయితే క్వశ్చన్ అడుగుతుందో క్వశ్చనింగ్ సెంటెన్స్. ఓకే, క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఐఎమ్ ఏ గుడ్ బాయ్ అన్నాను అనుకో, క్వశ్చనింగ్లో ఏమవుతుంది? ఐఎమ్ ఐ ఏ గుడ్ బాయ్. ఓకే, హీ ఈజ్ ఎ స్టార్ అన్నాను అనుకో, ఈజ్ హీ ఎ స్టార్. బయట వర్షం పడుతుంది అనుకోండి, ఎట్లా చెప్తాము? ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. సో క్వశ్చన్ సెంటెన్స్ ఏమవుతుంది?
Is it raining outside? Okay. I am going to the market. First sentence. S1. I am not going to the market. Questioning another. Am I going to the market? Okay. S4. దీన్ని ఏమంటారు? రీజనింగ్ సెంటెన్స్. ఏమంటారు అమ్మా? రీజనింగ్ సెంటెన్స్. రీజనింగ్ సెంటెన్స్. ఓకే. ఎలా ఈ రీజనింగ్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? WH. WH అంటే ఏంది? వెన్, వేర్, వై, వాట్, విచ్, whom, ఓకే, ఇవన్నీ, అండ్ హౌ, HOW. ఇవన్నీ రీజనింగ్స్ అన్నది, రీజన్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను అనుకోండి, ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అవుట్ సైడ్, ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్? S3. S4లో అడగాలంటే వై ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్, హౌ ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్, వాట్ ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్, వేర్ ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్, ఓకే, వెన్ ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్. అర్థమైందా? సో రీజన్స్ అడగాలంటే ఇది అడగాల, మీ టీచర్స్ని అడగండి. ఓకే. మాకు V1, V2, V3, V4, V5 నేర్పియండి, S1, S2, S3, S4 నేర్పియండి. ఓకే. దాని తర్వాత టెన్సెస్. ఇవి ఎక్కడ వాడబడుతుంది అంటే టెన్సెస్. టెన్సెస్ ఎక్కడ వస్తుంది? వర్బ్లో. ఓకే. వర్బ్ టెన్సెస్ ఇక్కడ కనిపిస్తుందా? టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. నేర్చుకోండి, టీచర్స్ని అడగండి. ఓకే. అందరికీ బాధ్యత ఉంది. ఓకే. మీ టీచర్స్ చాలా మంచోళ్ళు, మీరు అడిగింది నేర్పిస్తారు. అడగండి, మీరు అడగకపోతే ఎవరు నేర్పారు. ఓకే. సో ప్లీజ్ ఆస్క్ యువర్ టీచర్స్ టు టీచ్ యూ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ V1, V2, V3, V4, V5, ఆ తర్వాత S1, S2, S3, S4, ఆ తర్వాత అవి టెన్సెస్లో ఎలా వాడాలి. టెన్సెస్ అంటే ఏంది? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో మళ్ళీ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. 12 ఉంటాయి. ఆ 12 మంచిగా వస్తే ఇవన్నీ బాగా క్వశ్చన్. ఓకే. యాక్టివ్, ప్యాసివ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ అన్నీ బాగా వస్తుంది అన్నమాట ఇది నేర్చుకుంటాం. ఓకే. చూసారా? అన్నీ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక పెద్ద సముద్రము వర్బ్. ఓకే. వర్బ్ పెద్ద సముద్రము. ఎవరు బాగా చెప్పగలరు? మన టీచర్స్ చెప్పగలరు. ఓకే. సో టీచర్స్ని అడగండి. ఓకే. లేదు మీకు ఎక్కడ ఛాన్స్ లేకపోతే మా దగ్గరికి రండి, లేకుంటే మమ్మల్ని మీ దగ్గరికి పిలవండి, మీకు నేర్పిస్తాం మేము. ఓకేనా? అర్థమైందా? చాలా కొంచెం కష్టంగా ఉంటుంది, కన్ఫ్యూషన్గా ఉంటుంది. రోజు మనం కొంచెం కొంచెం నేర్చుకుంటే పటాకా టకా అని 1 yearలో పర్ఫెక్ట్ అయిపోతాం. ఎందుకు మా దగ్గర మేము 1 monthలో నేర్పిస్తాం. ఇది 1 monthలోనే నేర్పిస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడే వర్బ్ గురించి చెప్పాను నేను. వర్బ్ హ్యాస్, ఓకే, ఈజ్ హార్డ్ మెనీ సే, బట్ వీ డూ ఇట్ ఇన్ ఎ ఈజీ వే. చాలా ఈజీగా చెప్తాము. ఓకే. వర్బ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే. ద వర్బ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ద సెంటెన్స్ కెన్ నాట్ లివ్ విదౌట్ ద వర్బ్. వర్బ్ లేకుండా మనం ఏ సెంటెన్స్ వాడకూడదు. ఓకే. అర్థమైందండి? ఇంతవరకు చెప్పింది ఇదే. ఓకే. ఇప్పుడు మనం గ్రామర్ నేర్చుకున్నాం అనుకోండి, మనం ఏం చేయగలం? సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, జంబుల్ సెంటెన్స్ ఉంటుంది, పారాగ్రాఫ్ రాయగలము. ఓకే. పారాగ్రాఫ్ కంప్లీషన్. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, మధ్య మధ్యలో మనకి వర్డ్స్ తీసేస్తారు, ఆ వర్డ్స్ని మనం సప్లై చేయాలి. ఓకే. జంబుల్ సెంటెన్సెస్, సెంటెన్స్ని
గజిబిజి చేసేస్తారు. మనం దాన్ని ఆర్డర్గా చేయాలి మనం. ఓకే, ప్రెసే రైటింగ్. ఓకే, ప్రిసైజ్గా రాయాలి. ఒక పెద్ద ప్యాసేజ్ ఇస్తే దాన్ని చిన్నగా చేయాలి. ఓకే, ఎస్ఏ రైటింగ్, ఒక చిన్న టాపిక్ ఇస్తారు, మనం పెద్దగా రాయాలి దాన్ని. చూసారా, గ్రామర్ వస్తే ఇవన్నీ చేయొచ్చు మనం. ఓకే, లెటర్ రైటింగ్ ఆఫ్ కోర్స్ మీకు అది, అండ్ అన్నిటికన్నా ముఖ్యం రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, ఇవి వస్తాయి మనకి. యా, హౌ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ గ్రామర్ అనేది ఎలా వాడతాం. ఓకే, రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, ఇవేమో ఒక క్వశ్చన్ అనమాట, ఎక్స్ప్లెనేషన్, అండర్స్టాండింగ్, ఇంటర్ప్రిటింగ్ ద ప్యాసేజ్. ఓకే, ప్యాసేజ్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ సెంట్రల్ ఐడియాని మనం గ్రాస్ప్ చేసుకొని, ఓకే, క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ ది ఆథర్స్ యాటిట్యూడ్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ అని ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మనకి ఏం అర్థం కావాలి, కాంప్రిహెన్షన్ అర్థం కావాలి, ప్యాసేజ్ అర్థం కావాలి. ఓకే, ఇది మరి దానిలో వొకాబులరీ కూడా అడుగుతారు. సినోనిమ్స్ అంటే నేను చెప్పానా, వర్డ్స్ రావాలి మనకి. ఓకే, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు చూడండి, సినోనిమ్ అండ్ యాంటోనిమ్ ఆఫ్ ఫస్ట్ ఇట్లా అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, ఓకే, గ్రామర్ యూసేజ్ థర్డ్. నెక్స్ట్ గ్రామర్ యూసేజ్లో ఈ గ్రామర్ ఎట్లా వాడారు. షీ గో టు ద స్కూల్ ఎవ్రీ డే. ఓకే, షీ వాడినప్పుడు ఏం వాడాలి, ఇక్కడ తప్పు అయిపోయింది. షీ వాడినప్పుడు గోజ్ రావాలి. ఇది మీకు చెప్పింది V5, V1, V2, V3, V4 అన్నాం కదా, అదే V5 ఇది. అలా మనకు తెలిసిపోతుంది. V1, V2, V3, V4 నేర్చుకుంటే అరే ఇక్కడ తప్పు జరిగిందని కదా మనకు తెలిసిపోతుంది. ఓకే, మరి సెంటెన్స్లో ఏదైనా తప్పు ఉంటే ఓకే గ్రామర్ని వాడతాము, దాన్ని సరి చేస్తాము. ఓకే, ఎగ్జామ్లో మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, తో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లాజ్ టెస్ట్ అంటారు దాన్ని. వర్డ్స్ ఇయర్ మనమే వేసుకోవాలి. అది ప్రిపోజిషన్స్ ఉండొచ్చు, కంజంక్షన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. గ్రామర్లోనే నుంచి అడుగుతారు. ఓకే, మనమే సప్లై చేయాలి, ఏది కరెక్ట్ ఉంటే అది వేయాలి. మీకు కూడా వేసి ఉంటారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు దాన్ని. ఓకే, యా, ఇది జంబుల్ సెంటెన్స్. నేను చెప్పినా కదా, అన్ని గజిబిజి చేస్తారు, మనం దాన్ని కరెక్ట్గా ఇచ్చుకోవాలి ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్. దీన్ని ఒక క్వశ్చన్ ఉంది ఎగ్జాంపుల్, దీని రైట్ ఆర్డర్ ఇది అనమాట. కింద BCBA ఉల్టా. ఓకే, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఈడియమ్స్ చెప్పిన కిక్ ద బకెట్, గుర్తుందా, కిక్ ద బకెట్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, దీన్ని మీనింగ్ అడుగుతారు, లేకపోతే సెంటెన్స్లో ఏమంటారు, లేకుంటే సెంటెన్స్ రాయమంటారు. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఓకే, పెద్ద సెంటెన్స్ రాయకుండా ఒక వర్డ్ రాస్తే చాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్ ఇన్ని వర్డ్స్ ఎస్ఏలో మనం రాస్తే ఎక్కువ వర్డ్స్ అయిపోతుంది కదా, అందుకని పాలిగ్లాట్ అన్నాం అనుకోండి, ఈజ్ అ పాలిగ్లాట్ అన్నాం అనుకోండి. ఐ మెట్ ఎ పాలిగ్లాట్ అంటే ఇంత సూపర్గా ఉంది సెంటెన్స్. ఐ మెట్ ఎ పర్సన్ హూ నో సో మెనీ లాంగ్వేజెస్ అండ్ ఈ కెన్ స్పీక్ సో వెల్ ఆల్ ది లాంగ్వేజెస్ అని ఇంత పెద్ద సెంటెన్స్ చెప్పే కన్నా ఈజ్ అ పాలిగ్లాట్ అంటే చాలు. ఓకే, చాలామంది చాలా చదువుతారు, ఈజ్ అ లైబ్రరీ. ఓకే, ఈ నోస్ సో బుక్స్ అండ్ కీప్స్ బుక్స్. ఓకే, ఓకే, యాక్టివ్ ప్యాసివ్ సెంటెన్సెస్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. యాక్టివ్, అది దానికి గ్రామర్ బాగా రావాలి. ఓకే, ఇది నేర్చుకోండి, మీ టీచర్స్ కూడా చెప్పాను, యాక్టివ్ ప్యాసివ్ చెప్పండి అని. ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, మనకి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ సెంటెన్సెస్ బాగా వస్తే ఇవి కూడా వస్తాయి. ఓకే, ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తానంటే తెలుసుకోండి, ఇవి ఉంటాయి. ఓకే, అది మనం నేర్చుకోవాలి, ఒకరోజు వచ్చేది కాదు ఇది. ఓకే, కష్టపడితే మనకి 1 month 2 months 3 monthsలో వచ్చేస్తుంది. ఓకే, స్పెల్లింగ్స్, వర్డ్ యూసేజ్. ఓకే, స్పెల్లింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో స్పెల్లింగ్స్ కూడా అడుగుతారు, కరెక్ట్ స్పెల్లింగ్ ఏందని. ఓకే, స్పెల్లింగ్. ఓకే, సో ఇవి అన్నమాట మనకు వచ్చే క్వశ్చన్స్. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఇంపార్టెంట్ చూసారా.
ప్రతి ఎగ్జామ్లో ఇలా ఉంటుంది. అయితే ఏం చేయాలి మనము? నేర్చుకోవాలి అంతే. ఎవరు నేర్చుకుంటారు బాగా? మనుషులు. మన మనుషులమే కదా. నేర్చుకోగలమా? ఎస్, నేర్చుకోగలము. ఓకే, ఎవరికైనా సహజమే. మీరు నేర్చుకోవచ్చు, నేను నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, కానీ వాళ్ళు మనిషి ఉండాలి అంతే. నువ్వు మనిషివా? కమా నేర్చుకో, ఇంగ్లీష్ని సాధించు, ఇంగ్లీష్ని మాస్టర్ చేయి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే.